శ్యామ్ గారు పిలిచి అడిగారు, ఒక సెట్ ఉంది చేస్తావంటే చేస్తాను సార్ అని. అనుభవమే లేదు. జబర్దస్త్ మీకు జబర్దస్త్. అయితే అది చాలా సింపుల్ సెట్, చిన్న బడ్జెట్ చేసేసాం. చూడగానే అంతా పెళ్లిలాగా ఉంది, 15 ఎపిసోడ్స్ అయిపోతే ఏముంది. ఏడుకొండల గారు మేనేజర్ అంటే ఏముంది 15 ఎపిసోడ్లు. ఆయన ఏడుకొండల గారు చెప్పింది, ఏడుకొండల గారు చెప్పింది నా ముందు 15 ఎపిసోడ్లు 4 షెడ్యూల్ అయ్యగానే సెట్ తీసేస్తాను అనగానే, మరి ఇదేంటి ఎప్పుడే చేసాం అప్పుడే తీసేస్తామంటే ఏంటి అనుకున్నాను. తర్వాత అది ఒకసారి స్టార్ట్ అయ్యింది. తర్వాత డి షో సార్ అంటే జబర్దస్త్ చేసిన 2 monthsకి నాకు మళ్ళీ వెంటనే D6 సీజన్ స్టార్ట్ చేశారు. అది రాహుల్ నంబియర్ గారు ఆయన డిజైనర్ చేశారు. లక్కీగా ఏంటో తెలియదు కానీ దానికి నంది అవార్డు వచ్చింది. కానీ షోస్ అంటే రెగ్యులర్, కానీ ఎప్పుడైనా ఫైనల్స్ లో ఇట్ విల్ బి ఎ టాస్క్ అనే చెప్పాలి. ఫైనల్స్ అంటే మీకు ఒకటి చెప్తాను, సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉంటున్నారు కదా, అలాంటి ఏమైనా సిచువేషన్ ఎదుర్కొనే సంగతి ఒకటి ఉందండి. ఫైనల్స్ రాజమౌళి గారు తీసుకురావద్దని అనుకున్నారు. శ్యామ్ గారు వెళ్ళి మాట్లాడారు, రాజమౌళి గారు వస్తున్నారు అని ఒక మీటింగ్ పెట్టి, సరే వీళ్ళందరూ ఎలిఫెంట్ తీసుకొద్దాం అనుకున్నారు, అంబారీ మీద ఊరేగిద్దాము అని. అంటే ఇంకా 2 days ఉంది ఫైనల్స్కి. మేము ఫైనల్ ప్రాప్స్లో బిజీ ఉన్నాము. ఎలిఫెంట్ రావట్లేదు, మేనేజర్ వస్తుందని చెప్పాడు, ఇప్పుడేమో రావట్లేదు, ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం, అంటే పర్మిషన్స్ ఏ ఉంటాయి కదా. ఇప్పుడు మనమే చేయాలి, మనం చేయాలంటే ఎలా చేస్తాం, నువ్వే ఆలోచించి ఏం చేద్దాం, ఎలా చేద్దాం. ఎలిఫెంట్ని ఒక కాళ్ళు, లెగ్స్, సైడ్ పార్ట్స్ అని ఒక పార్ట్లా తయారు చేస్తాం. అది సాంగ్లో ఏమైందంటే అన్ని తీసుకురాగా ఎలిఫెంట్ ఫామ్ అవుతుంది. ఎలిఫెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దానిపై ఎక్కడికి ఒక మనుషులు పట్టుకున్న లిఫ్ట్ స్టెప్స్ అనమాట. ఆ స్టెప్స్ కూడా మళ్ళీ ఏంటి తీసుకెళ్ళి అక్కడ ఎలిఫెంట్ రెడీ అయ్యాగానే ఈ స్టెప్స్ని పెట్టుకోవాలి. ఆయన అది ఎక్కి పైన సింహాసనం మీద కూర్చుని ఒక 20 meters నడవాలన్నమాట. ఆయన వచ్చాడు, పిలిచాడు. మేము అదే అనుకున్నాడు ఆయన కూడా. ఎక్కనన్నాడు ఫస్ట్, ఎందుకు మనుషుల మీద కదా, బాగోదు మా కింద మనుషులు పోతే నేను ఎక్కడం ఏంటి అని ఒకటి ఉంటారు కదా ఎవరికైనా. ఒకటి ఎక్కి పల్లకీలు ఇప్పుడు కాదు కదా. ఆయన ఎక్కనంటే నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది క్యాష్ సెట్ సార్. అదేంటంటే పైనుంచి మొత్తం అంటే అంత హైట్లో షూట్ చేయడం కష్టం కాబట్టి ఫ్లోర్లో చేసి మళ్ళీ మేము మల్లిమాలకు తీసుకొచ్చి నైట్ ఫిలిం సిటీ నుంచి మళ్ళీ అది 5th floor ఎంత ఉంటుంది, దాని మీద ఎంత మోసం లిఫ్ట్ కూడా ఉండేది కదా, అంతమంది దాంట్లోంచి మోసుకుని వెళ్ళి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు, అటు బాలీవుడ్ కాలీవుడ్లో కూడా హిట్ అయిన షో మీలో ఎవరో కోటీశ్వర్. సో ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు ఆ సెట్కి సంబంధించి మీరే చూసుకున్నారు మొత్తం కూడా. సో సెట్కి సంబంధించి ఏదో నష్టాల్లో ఉన్నారు, లేదంటే కొత్త మిస్కమ్యూనికేషన్ ఏర్పడింది అప్పుడు అది వచ్చినప్పుడు టాక్ ఉండే, ఏంటి అసలు దాని మ్యాటర్ ఏంటి అంటే, అది అప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత పెద్ద షోగానే ఒప్పేసుకున్నాము. ఫస్ట్ అంటే అది సైజెస్ మన ఏంటంటే ఫస్ట్ బాంబే వాళ్ళది డిజైనర్ పంపించారు, వాళ్ళకి సైజెస్ మెన్షన్ చేయలేదు. సైజ్ మెన్షన్ చేయప్పుడు మనం జనరల్గా 40-60 అనుకుంటాం కదా. ఆ బడ్జెట్లో ఈ మధ్యలో ఉన్న మిషన్ కమ్యూనికేషన్ వల్ల ఓకే అయిపోయింది. తర్వాత మనం ఓకే అయిన తర్వాత మెజర్మెంట్స్ వచ్చినాయి. సరే లాస్ అయినా పర్లేదు చేద్దాం, పెద్ద షో నేమ్ వస్తుంది, మార్కెట్లో అప్పుడే బయటకు వచ్చాం మళ్ళీ నుంచి అని. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సరే అంతా లాస్ అని తెలుసు, మిడిల్లోనే తెలిసిపోయింది నాకు. తెలిసింది తర్వాత నాకు అదే టైంలో కరోనాలో నాకు కూడా కరోనా పాజిటివ్ రావటం అదే టైంలో. హాయ్ మై డియర్ హిట్ ఫ్యామిలీ, దిస్ ఈజ్ యాంకర్ రీనా. ఒక మూవీ హిట్ అవ్వాలన్నా, ఒక షో హిట్ అవ్వాలన్నా తెర ముందు కనిపించే వాళ్ళే కాదు, తెర వెనక కూడా నడిపించే వాళ్ళు సమపాలంగా ఉంటేనే అది హిట్ అవుతుంది. సో అలాగే వెనక ఉండి నడిపించే ఆ రథ సారథుల్ని పలకరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గారు. ఎన్నో టీవీ షోస్కి తన క్రియేటివ్ ఆర్ట్ని అందించారు. మల్లెమాలే కానివ్వండి, అలాగే ఇప్పుడు వచ్చే ఆహాలో ప్రోగ్రామ్స్ అనే కానివ్వండి, తన డిజైన్ తోటి ఇప్పటివరకు కూడా ఆ షో రన్ అవుతుందంటే ద క్రెడిట్ ఆల్ గోస్ టు రమేష్ గారు అనే చెప్తాము. సో హియర్ వీ హ్యావ్
బ్యూటిఫుల్ క్రియేటర్. హాయ్ రమేష్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? మొట్టమొదటిగా నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏదైనా టీవీ షో స్టార్ట్ చేస్తే అసలు ఆర్ట్ డైరెక్టర్కి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్? ఆ ఆర్ట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇంపార్టెంటా అని నా డౌట్. ఏమంటారు మీరు? ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అంటే మీకు అసలు బేస్మెంట్. ఒక షో ప్లాట్ఫామ్ ఎక్కాలంటే ప్లాట్ఫామ్ అంటే 2 మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకున్న తర్వాత మొదటిసారిగా కాంటాక్ట్ అయ్యేది మమ్మల్ని. కాన్సెప్ట్ రెడీ అయింది సో అండ్ సో, ఫస్ట్ కాల్ వస్తుంది మాకు. అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత వాళ్ళు కాన్సెప్ట్ అనుకున్న తర్వాత ఫస్ట్ మనం పిలుస్తుంది. ఇంకా సెట్ కావాలి కదా, దేని మీద చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అవుట్డోర్ చేసేది కాదు, రోడ్డు మీద చేసేది కాదు కాబట్టి స్టూడియోలో చేయాలి. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. దాని తర్వాత ఇంకా ఆర్టిస్టులని కానీ కెమెరాని కానీ తర్వాత వస్తారు. ఫస్ట్ మన కాల్ వస్తుంది. ఫస్ట్ కాల్ వచ్చేది మాకు వస్తుంది. దాని తర్వాత వాళ్ళు చెప్తారు పలానా షో, గేమ్ షోనా, సింగింగ్, దాని తగ్గట్టుగా డిజైన్ చేసి వాళ్ళకి వాళ్ళు ప్లాట్ఫామ్ రెడీ చేసి ఇస్తే వాళ్ళ బ్యాక్ డ్రాప్ అందంగా చేయించడానికి. అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు. అసలు ఏ షో అయినా కానీ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ గో టు ద ఆర్ట్ డైరెక్టర్. ఆ డిపార్ట్మెంట్ బేస్మెంట్ రెడీ చేయాలి కదా వాళ్ళు. అది రెడీ అయితేనే ఏదైనా షో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాల్ మాకు. అందుకే ఆర్ట్ డైరెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఏదైనా షో 100% కానివ్వండి, నడవదు అసలు, ఏది కంపల్సరీ. మీ కీ రోల్ అంటే కనిపించరు, తెలియదు కావున కీ రోల్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు సినిమా అయినా ఇదైనా ఏదైనా డైరెక్షన్ చేస్తారు. వీళ్ళకి ఇవ్వాలంటే ఏదో ఒక మాన్యువల్, మీరు కూర్చున్న చైర్ కావాలంటే మేమే తీసుకురావాలి. అవును. సో రమేష్ గారు, అసలు ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? యాక్చువల్ చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ వచ్చు, ఈ ఫీల్ తెలియదు. అంటే స్కెచ్ అది గీసుకునేవాడిని. బొమ్మల స్కూల్లో ఏదైనా ఇయర్లీ ఉండే సార్, మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇయర్లీ మాకు చిన్న చిన్న పోటీలు పెట్టేవాళ్ళు. ఆ టైంలో మేము అన్నీ ఫస్ట్ వచ్చేది, సెకండ్ అంటే ఎప్పుడు పెట్టినా ఫస్ట్ వచ్చే, కానీ దానికి ఉంటుందని నాకు తెలియదు ఈ సంగతి. వాళ్ళందరిలాగా నేను కూడా కాలేజ్ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత తెలిసింది దీంతో కూడా లైఫ్ ఉంటుంది అనేది. తర్వాత నాకు జాబ్ పర్పస్ నేను ఫిలిం సిటీలో జాయిన్ అయ్యాను. ఫిలిం సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దీని మీద కూడా లైఫ్ ఉంటుంది. నేను చదువుకునే యాక్చువల్ ఎలక్ట్రికల్ నాకు జాబ్. అయితే నేను బొమ్మలు గీయడం చేస్తే మా సారు చూసి, ఆయన మధు గారు అని ఉండేవారు, ఆయన మా డిపార్ట్మెంట్ హెడ్. ఆయన నీకు ఇది ఎందుకు ఇది చేస్తున్నావు, నీకు ఇంత వర్క్ వచ్చని అని చెప్పేసి అలా నిదానంగా ఆయన స్టార్ట్ చేశాడు. వద్దు ఇక్కడ నువ్వు వద్దు, నువ్వు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపో అని. సరే, నాకు ఎవరు తెలియదు సార్, మనం హైదరాబాద్ కొత్త వచ్చాం, అప్పటికే 2 years అవుతుంది. ఆయన బాగా ఎంకరేజ్ చేసి ఆ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళతో పరిచయం చేయించాడు. చేస్తే తర్వాత ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండి నాకు ఇంట్రెస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. నేను చిన్న చిన్న బొమ్మలు తయారు చేయటం, చాక్ పీసుల మీద, సోపుల మీద, అవన్నీ చిన్న మైక్రో చేశాను. చేస్తూ ఉంటే మా తోటి ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళంతా చూసి, నా తోటి ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అతను మన కరోనాలో పాపం ఇదయ్యాడు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ బెంగాలీ అతను ఆ డైరెక్టర్ తను పరిచయం చేశాడు. పరిచయం చేసి టెస్ట్ పెట్టాడు, పాస్ అయ్యావు. ఎందుకు మరి అక్కడ ఉన్నావు, నువ్వు వచ్చేసి నాతో, నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు రా అంటే ఒక ఫిలిం సిటీలోనే 2 సెక్షన్లు ఉండేవి. ఉషాకర్ మూవీస్లో మేము షూటింగ్లు పనిచేసేవాళ్ళం, కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కాదు. ఆయన పర్లేదు నేను మాట్లాడతాను వచ్చేసే అని వెళ్ళిపోయాడు. నేను డిపార్ట్మెంట్ ఇంటిమేట్ చేయకుండా వెళ్ళిపోయానని వాళ్ళు రిలీవింగ్ అన్నారు. తర్వాత వాళ్ళు ఎందుకు తన లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు కదా, మీరు రిలీవింగ్ ఏముందంటే వాళ్ళు రిలీవింగ్ ఇచ్చేస్తే, సో అట్లా నిదానంగా అక్కడ చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ అలా ఏమైందంటే దాని నుంచి ఆ డిపార్ట్మెంట్లోకి ఫస్ట్ టర్మ్సే నేను సక్సెస్ అయ్యాను. అంటే పెట్టిన దాంట్లో అట్లా డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. మేము ఫస్ట్ ప్రాజెక్టు దాంట్లో మేము చేసింది, దాంట్లో మూవీ మ్యాజిక్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఫిలిం సిటీలో. దాంట్లో మౌలింగ్ డిపార్ట్మెంట్లో నేను బొమ్మలు తయారు చేయడం ఉండేవాడిని. అలా చేస్తూ ఉండగా దాంట్లో మా హెడ్ ప్రీతం అనే ఆయన ఉంటాడు అనమాట. ఆయన శ్యామ్ గారి దగ్గరికి వచ్చేసాడు సినిమా మూవీకి. నేను ఆయన వెళ్ళిన 1 year వరకు వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేస్తుంటే కాల్ వచ్చింది ఒకరోజు, అట్లా ఒక ఆఫర్ ఉంది వస్తారా సినిమాకి అంటే సినిమా కంపెనీ అంటే శ్యామ్ గారు రాజమౌళి అంటే మనకు 31st మంచి శాలరీ వచ్చేస్తే టెన్షన్ లేదు. సినిమాలు అంటే ఒకసారి ఉంటే ఒకసారి పోతామండి, అవసరం అనుకుని లేదు. సరే ధైర్యం చేద్దామని అక్కడ రిజైన్ చేసి ఇటు వచ్చేసాను. ఫస్ట్ టైం అప్పుడు శ్యామ్ గారిని చూశాను నేను. తర్వాత వాళ్ళు దాంట్లో ఒక టికిల్ బగ్ అని గ్రాఫిక్స్ స్టూడియో, దాంట్లో శ్యామ్ గారు అప్పుడు గ్రాఫిక్స్ అవి చేస్తూ ఉంటారు, మూవీస్ తీసేవాళ్ళు కదా. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గ్రాఫిక్స్ కాకుండా హాలీవుడ్లో ఎలా ఉంటుందంటే మినియేచర్తో షూటింగ్ చేస్తారు యాక్చువల్ ఖర్చు తగ్గించుకోవడానికి.
ఇప్పుడు ఒక 50 ఫ్లోర్స్ బిల్డింగ్ చేయాలనుకోండి, వాళ్ళు అంటే మినియేచర్స్కి ఎవరు చేస్తారంటే తను రిఫర్ చేశాడు ప్రీతం అని. వాళ్ళు ఏంటంటే గ్రాఫిక్స్ కాకుండా మినియేచర్స్ తోటి షూట్ చేయాలని, అంతమంది హాలీవుడ్లో అలాగే చేస్తారు. పెద్ద పెద్ద సెట్లు అంటే వేయరు, వాళ్ళు చిన్నవి చేసి దానికి సంబంధించి కెమెరా షూట్ చేస్తారు. దానికి R&D కోసం నన్ను పిలిచారు అన్నమాట. అంటే ఖర్చుతో పాటు, అంటే మీరు ఒక పెద్ద ప్యాలెస్ లాగా వేయాలంటే వేసుకొని కూల్ చేయాలనుకోండి, అంత పెట్టి కూల్ చేయకుండా మినియేచర్ చేసి అంటే వాళ్ళు చేస్తారు. అది తను మా సార్ చేయడానికి R&D కోసం డిపార్ట్మెంట్ రాహుల్ నమ్మియార్ అని మా గురువు గారు, ఆయన కింద నన్ను పెట్టి ఒక రీసెర్చ్ చేసి ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేసాం. అలా చేస్తూ నాకు ఏంటంటే శ్యామ్ గారు ఆయన భోజనం చేసిన తర్వాత రిలాక్స్ కోసం మా ఆఫీస్ పక్క వచ్చాడు అనమాట. అలా నేను చేసే చిన్న డిజైన్ చూసి ఫస్ట్లే మాట్లాడలేదు ఆయన. 1 వీక్ తర్వాత నేను చేస్తున్న ఒక చిన్న బొమ్మ ఒకటి క్లేలో చేస్తున్న చూసి అప్పుడు దగ్గరికి వచ్చి బాగా చేసేవాడు ఆయన, చేయకండి వచ్చాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య ఇదయ్యింది. ఇంకా అప్పటి నుంచి ఆయన చాలా క్లోజ్గా అయ్యి అప్పుడు అడిగాడు ఆయన, సెటిల్ వేస్తావా అని అడిగాడు. ఎందుకో వేస్తాను సార్ అన్న. సరే మనకు ఒకటి సెట్ ఒకటి ఉంది వేయాలి అని అట్లా ఈ దీంట్లోకి రావడం జరిగింది సార్ తోటి. కానీ ఎలా ఉన్నారంటే సార్, నేను హీరో అయిపోదామో లేదా అట్లా అంతేగాని ఉన్నారు కానీ బ్యాక్గ్రౌండ్ మనకి ఫేమ్ రాదు, అట్లా చాలా తక్కువ మంది చాలా మంది అది ఈజీ మనీ అనుకుంటారు వాళ్ళు అందరూ. మీలాంటి వాళ్ళు అప్పట్లో కూడా ఇది ఆర్ట్ కి సంబంధించింది ఒక నాకదే వచ్చు, నాకు వచ్చేది కాబట్టి అదే పని చేస్తాను అంతే. రావచ్చు రాణించవచ్చు అనే థాట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత నేను ఫైన్ ఆర్ట్ చేయడం ట్రై చేశాను. అప్పట్లో నాకు స్టడీ సరిపోలేదు, ఇంకా ఓన్గానే చేశాను. కానీ తర్వాత ఫిలిం సిటీలో జాయిన్ అయిన తర్వాత ఆ పుషింగ్, ఆ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేశాక వచ్చిన తర్వాత శ్యామ్ గారికి ఆయన ఏ నమ్మకంతో అడిగాడో తెలియదు, నేను ఒప్పేసుకున్నా చేస్తానని. అయితే అప్పుడు చేసేవాళ్ళు ఉండరు కదా సీనియర్స్. అప్పుడు అంతకుముందు షోలకి నేను ఈ టిగిల్ బగ్ నుంచి మినియేచర్లు అవి పంపించేవాడిని, అదుర్సు అటు కాటికి. తర్వాత ఈ షో స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఈటీవీ ప్లస్కి అప్పుడు ప్రమోషన్ షోస్కి బయటికి వెళ్ళిపోయారు అందరూ. ఈ ఉన్న డైరెక్టర్ రవి గారు అనకారండి, వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. అయితే ఆయన పిలిచాడు, శ్యామ్ గారు పిలిచి అడిగారు, ఒక సెట్ ఉంది చేస్తావంటే చేస్తాను సార్ అని. నీకు ఒక మనిషిని అకౌంటెంట్ ఒకరిని ఇస్తాను, ఇద్దరు ఏం కావాలో మీ ఇద్దరే, ఇంకెవరితో సంబంధం లేదు, పర్మిషన్ నా డైరెక్ట్ నాదనే కలుగు, ఎవరితో సంబంధం లేదన్నాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళి డిజైన్ తనే నన్ను పిలిపించారు కదా, తనే ఉన్నాడు. తను డిజైన్ ఇచ్చిన తర్వాత అది ఎలా చేసేసాం, అయిపోయింది. 15 డేస్లో కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరూ అవుట్డోర్లు వెళ్ళారు, ప్రతి సిటీలోనూ ఈటీవీ ప్లస్కి ప్రమోషన్స్ కోసం అప్పుడు షో చేశారు ఒకటి. ఇక్కడ ఎవరు లేరు. అప్పటికే వాళ్ళు వచ్చే ముందు అన్నాడు శ్యామ్ గారు, నువ్వు సెట్ తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చారంటే ఎవరో ఒకరు నీకు అబ్జెక్షన్ చెప్తారు, కొత్త కదా నువ్వు. అప్పటికి వద్దన్నారు, ఎలా ఇస్తారు అతనికి అనుభవమే లేదు. జబర్దస్త్ మీకు చెప్పలేదు. జబర్దస్త్ అయితే అది చాలా సింపుల్ సెట్, చిన్న బడ్జెట్, చేసాం. అది అంతే ఒక 15 డేస్ రెడీ చేసాం. ఎవరు లేదు, నాకు ఆ అకౌంటెంట్ ఇప్పటికీ ఆ సెట్ అలాగే ఉంది. లేదండి, ఆ సెట్ తర్వాత ఆ సెట్ ని ఉంది 1500 ఎపిసోడ్ల దాకా ఉన్న తర్వాత మళ్ళీ నానక్రమం కూడా షిఫ్ట్ అయింది. అక్కడికి వేసిన తర్వాత అక్కడ కరోనా తర్వాత నేను బయటకు వచ్చేసాను. అయితే అది వేసిన తర్వాత అందరూ వచ్చారు చూడడానికి. అప్పుడు ఏంది ఇది అంత క్లాత్లతో ఉండేది, రెడ్ క్లాత్లు ఉండేది. ఇది దీప్తి గారు అంటే దీప్తి గారు అంటే వాళ్ళ డాక్టర్, వాళ్ళ మా మేడం ఉంది, ఆవిడ మ్యారేజ్ అయింది అప్పట్లో కన్వెన్షన్. అక్కడ ఎలాగే సెట్ వేసారనమాట, పెద్ద పెద్ద డోమ్ల అశోక్ గారు ఉంది. చూడగానే అంతా పెళ్లిలాగా ఉంది. ఏముంది 15 ఎపిసోడ్స్ అయిపోతే ఏముంది, ఏడుకొండల గారు మేనేజర్ ఉన్నాడు. అంటే ఏముంది 15 ఎపిసోడ్లే. ఆయన ఏడుకొండల గారు చెప్పింది నా ముందు. నేను అప్పుడు కొత్త, నాకు ఆ సెట్ వేయటం తీసేయడం అనేది కూడా లేదు, ఫస్ట్ సెట్ కదా, అప్పుడే తీసేయడం ఏంటి అనేది ఉంది. ఏముంది 4 రోజులు 4 ఎపిసోడ్లు, 12 అంతే 15 ఎపిసోడ్లే ఎంత అనుకో. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ అంతే ఉండే ఎపిసోడ్, 15 ఎపిసోడ్లు 4 షెడ్యూల్ అయ్యగానే సెట్ తీసేస్తాను అనగానే, అరే ఇదేంటి ఎప్పుడే చేసాం అప్పుడే తీసేస్తామంటే ఏంటి అనుకునేవాడిని. తర్వాత అది ఒకసారి స్టార్ట్ అయ్యింది, ఇంకా అంతే ఇప్పటికీ ఈ రోజు వరకు. నా లైఫ్లో ఎన్నో చేంజెస్ అవుతా ఉండే కానీ అది మట్టికి చేంజ్ అవ్వకుండా నడుస్తూనే ఉంది. నేను 300 ఎపిసోడ్ల వరకు ఉన్నాను, 350 అబోవ్ ఉన్నట్టున్నాను. అంతే 3 ఇయర్స్ నుంచే లేదు నేను. కరోనా కన్నా ముందు ఇంకా నేను అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకి అక్కడ సీనియర్స్ అయిపోయారు, నా జూనియర్స్ ఉన్నారు, అంతా చేస్తున్నారు. ఇంకా బయట కూడా ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా స్లోగా కొంచెం ఫ్రీడమ్ కోసం బయటకు వచ్చాను. అక్కడంటే కొంచెం అక్కడే ఉండాలి, అంతకుముందు వేరే ఏం లేకుండా బయటకు వచ్చేసాను. ఇంకా సార్ కూడా ఒప్పుకోలేదు, కానీ తప్పలేదు, బయటకు రావాల్సిన సిచ్యువేషన్ అలా వచ్చేసి. అసలు ఇప్పుడు జబర్దస్త్ అనుకున్నారు, కామెడీ షో అంటున్నారు. సో మీకు ఎట్లాంటి థాట్స్ వస్తాయి, నేను ఎట్లాంటి సెట్ వేస్తే వీళ్ళకి నచ్చుతుంది? అందులో ఎక్కువగా రెడ్ అన్నారు, చాలా రెడ్డే కనిపిస్తూ ఉంటది, ఆ రెడ్డే యూజ్ చేద్దామని ఎందుకు? అంటే రెడ్ అంటే అది యాక్చువల్ గా నా థాట్ కన్నా కూడా నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా గురువు గారు, ఆయన మన ప్రీతం గారు డిజైన్ చేశారు.
అప్పుడు రెడ్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి దానికి అలాని తక్కువ బడ్జెట్. యాక్చువల్ అది ఒక ప్రయోగం లాగా చేశారని నేను అనుకుంటా. ఫస్ట్ అది యాక్చువల్ దాని ముందు ఒక షో కొంచెం చిన్న తక్కువ ఆడింది అది. దాని తర్వాత ఈ షో ఎక్కింది. దానికన్నా అదుర్స్ అని చిన్న అదుర్స్ కాదు, చిన్నపిల్లలది వీరా అని ఒకటి వచ్చేది. దాని తర్వాత అది కొంచెం తక్కువ, అంత సక్సెస్ కాలేదు. దాని తర్వాతలోంచి వచ్చిందే ఇది ఇలా వచ్చింది. అందుకని చాలా తక్కువ బడ్జెట్ ఎందుకు అంత చూద్దాం అన్నట్టుగా వేసింది అది. బడ్జెట్ ఎక్కువ పెట్టడం, చిన్న బడ్జెట్ సక్సెస్ అయితే చూద్దాం అన్నట్టుగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుని పెట్టారు. అది ఎవరు ఊహించిన విధంగా అదొక ఇప్పటికి ఈ రోజుకి కూడా అది దాంట్లో ఆర్టిస్టులు కానీ ఇది కానీ అంటే మాలాంటి వాళ్ళు తెలియకపోవచ్చులే కానీ దాంట్లో సక్సెస్ అయ్యి ఎక్కువ ఇదైనా. కానీ గర్వంగా ఏంటంటే అది నేను ఫస్ట్ సెట్ నాకు అది చేయటం. అలా ఫస్ట్ సెట్ చేశాను. 300 ఎపిసోడ్లు పైన చేశాను ప్రాబ్లమ్స్ రాకుండా. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి సిరీస్ లో, జబర్దస్త్ సిరీస్ లో ఏడుకొండలు అనే పేరు డైరెక్టర్ గారి పేరు వస్తూనే ఉంటది. దట్స్ ఓకే. ఆయన డైరెక్టర్, మేనేజర్, ప్రొడక్షన్ డైరెక్టర్ సంజీవ్ గారు. సో వాళ్ళకి తెర మీద ఉన్న వాళ్ళు లేదా తెర వెనక ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆ నేమ్స్ అనేవి వస్తున్నాయి. కానీ మీరు వెనకాలండి దాన్ని నడిపించి సెట్ చేసిన భాగంగా నేనెందుకు నా పేరు గురించి నా గురించి కానీ మన వర్క్ అది కాదు కదండి. ఇలా అట్లా ఎప్పుడు లేదు. ఎందుకుంటది అసలు? నా పని అయితే కానప్పుడు ఎందుకు ఉంటుంది? కెమెరామెన్ కెమెరా వెనకాల కూడా ముందుంటానంటే అడుగుతుంది, వెనకాల పని చేయాలి కదా. నేను కూడా అంతే, అంతే కదా. నా పని అదే, నన్ను పెట్టుకుందే అందుకోసం. నేను కెమెరా ముందు రావడం మీరు ఉండాలి కదా. మీ పని మీ వృత్తి అది. పేరు అది అవసరం ఎందుకు? అవసరం పేరు ఆటోమేటిక్గా పని చేసుకోండి. మీరు పిలవరాదు 10 సంవత్సరాలకి, 10 సంవత్సరాలు పిలిచారు కదా. మనం కష్టపడితే 10 కాదు 15 ఏళ్ళకి పిలుస్తారు. మన 10కి పని లేకపోతే ఎవరో పిలవరు. ఇప్పుడు నన్ను పిలిచారంటే మీరు ఏదో ఉండే పిలిచారు కదా. మూడు పిలవరు అంటే నా పని గురించే పిలిచింది. నాకు అట్లా ఉండదు. మనం చేసుకుంటా పోతే అదే వస్తాయండి. తర్వాత అది నమ్మి అది ఇచ్చిన తర్వాత ఆయనకు నమ్మకం వచ్చింది. అది సక్సెస్ అవ్వడం ఫాస్ట్ అవ్వగానే మామూలు కూడా షాక్ అయ్యారు. అది పెద్ద ప్రాజెక్ట్. ఇదంటే మీరు అన్నట్టు చిన్నది. అది బడ్జెట్ లో కానీ వర్క్ లో కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్. నేను ఒక టైంలో స్టార్టింగ్ డీల్ చేయాలంటే భయం వేసింది, కానీ వెంటనే ఇచ్చేసారు. అది వేసిన 2 monthsకే ఇది ఇచ్చారు. అంతే, జబర్దస్త్ చేసిన 2 monthsకే నాకు మళ్ళీ వెంటనే D6 సీజన్ స్టార్ట్ చేశారు. అది రాహుల్ నంబియర్ గారు ఆయన డిజైనర్ చేశారు. లక్కీగా ఏంటో తెలియదు కానీ దానికి నంది అవార్డు వచ్చింది ఆ సెట్కి, సెకండ్ సెట్కి. అప్పుడు గవర్నమెంట్ టైంలో ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అక్కడ కొంచెం అటు పిలుస్తూ ఉంటారు కొంతమంది. అది వచ్చిన తర్వాత అది పెద్ద టాస్క్ అండి. ఇదంటే స్కిట్లు చెప్తారు ముందు, జస్ట్ వాటికి సామాన్లు తీసుకొస్తుంటే పని చేస్తాం. కానీ ఇది పెద్ద టాస్క్ ఉంటుంది. డి అనేది డాన్స్ మాస్టర్ ఆయన ఒకటి అనుకుంటాడు, కానీ కాన్సెప్ట్ ముందు పరంగానే డైరెక్టర్ మాతో మాట్లాడిస్తారు. మాట్లాడిస్తే ఇట్లా అనుకుంటున్నాము, ఇంత హైట్లోంచి దూకాలి ఇట్లా అంటే అది పాసిబుల్లా కాదా, లేకపోతే దాన్ని మనకున్న స్టేజ్ విడ్త్కి దానికి సరిపోతుందా, సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ ఉంటాయి. ఇంతకుముందు చిట్టి మాస్టర్ కానీ తర్వాత చిన్నాడు పేరు సాయి తేజ, వీళ్ళు ఎక్కువ స్టార్టింగ్లో వీళ్ళు బాగా చిన్నపిల్లలతో కదా ఎక్కువ ప్రాప్స్ చేసేవాళ్ళు. మాకు మళ్ళీ 10 days ముందు నుంచే వర్క్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ వారంలో డి షో సిరీస్ జరుగుతుంది. మీకు ఎన్ని రోజుల ముందు చెప్తే మీరు ప్రాపర్టీస్ కానీ సెట్స్ కానీ రెడీ చేసిస్తారు? ఇప్పుడు డి అంటే ఇప్పుడు అంతేనండి, వాళ్ళు 1 week ముందు చెప్తా ఉంటారు. కొన్ని అయితే అప్పుడప్పుడే చెప్తూ ఉంటారు, పాస్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే నేను చేస్తుంటా అంటే 1 week అంతే, 1 week 10 days బిఫోర్ చెప్తా ఉంటారు. దాన్ని మనం పాసిబిలిటీని బట్టి ఎక్కువ పెద్ద కూడా చెప్తూ ఉంటారు. అప్పటికప్పుడు 2-3 days ముందు కూడా చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ బట్టి థీమ్ని బట్టి చేసేవాళ్ళు. అంటే మీరు షో జరిగేటప్పుడు అక్కడ ఉన్నారు, సెట్ వేసుకొని వెళ్ళిపోవడమే లేదంటే అంటే మీరు కూడా అక్కడ ఉండాల్సిందేనా? ఇంతకుముందు మళ్ళీ చేసినప్పుడు నేను ఇప్పుడంటే బయటకు వచ్చేసినాక మేము సెట్ వేసి వెళ్ళిపోతాం, అడిగితే చేస్తాం. ఇప్పుడు అంతకుముందు అంటే మేము అక్కడ ఉండే వాళ్ళు చేసేవాళ్ళం కూడా కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కూడా నేనే చూసుకున్నామండి. ప్రాప్స్ అది కూడా మేమే చూసుకున్నాం. సెట్ వేసేసినా కూడా వాళ్ళకి ఏమేమి కావాలి, మళ్ళీ షెడ్యూల్ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ చూసుకునే వాళ్ళం. మళ్ళీ తోటి మంచి ఉండేదండి. ఆ సంస్థ గురించి, ఆ సంస్థలో చేసిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరికి నచ్చిందండి. అట్లా ఏం లేదు, నాకు నచ్చింది, నాకు బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అందరం మెప్పించలేం కదా. ఇప్పుడు ఆర్టిస్టులకి చేసే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకలాగా ఉంటుంది, టెక్నీషియన్స్తో ఒకలాగా ఉంటుంది. వాళ్ళని మమ్మల్ని కలపటానికి లేదు, ఎందుకంటే మేము ఎంప్లాయీస్. మనం చూసే విధానం వేరే ఉంటుంది, వాళ్ళని చూసే విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వచ్చిపోతూ ఉంటారు, తర్వాత పేమెంట్స్ ఉంటాయి. మాకు అలా కాదు కదా, మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి ఎంప్లాయీస్ కాబట్టి. కాంపౌండ్లో షూటింగ్ అయిపోతే మళ్ళీ కాంపౌండ్లోనే ఉంటాం.
మన అందరు ఇక్కడ తిరుగుతూనే ఉంటాం కదా, వాళ్ళని షూటింగ్ అని వెళ్ళిపోతారు. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, మనకైతే ట్రీట్మెంట్ మాకైతే ఎంప్లాయీస్గా ఎవరికి ఇబ్బంది మాకైతే లేదు. ఎవరితో ర్యాపో బాగా ఉండేది మీతోని? రేపు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిల్లలు ఆర్టిస్టులు ఆర్టిస్టులు అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే మేమే థీమ్ చేయాలి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా మాత్రం డిస్కస్ చేసేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ అనుకోగానే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు చేస్తారు. అలానే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, హాయ్ సార్ అంటే హాయ్ సార్ అంటారు, కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు పలకరిస్తారు. ఇప్పుడు మా టీవీలో నేను చేస్తున్నాను, మా టీవీలో కూడా ఉంటే బయటకు వచ్చేసిన ఇక్కడ కనిపిస్తే వాళ్ళు ఈవెంట్స్కి వస్తూ ఉంటారు కాబట్టి వస్తే మంచిగా పలకరిస్తారు, ఒక 2 నిమిషాలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు ఏ షోకి వెళ్ళిన అందరూ మనోళ్ళే కాబట్టి ఏ షోకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన వీళ్ళే తిరుగుతూ ఉంటారు. నేను ఒకళ్ళు జెమినీలో చేసినా, జీలో చేసినా, మాలో చేసినా వీళ్ళే మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న కంపల్సరీ ఒక షోలో వీళ్ళు ఉండాల్సిందే. జబర్దస్త్ డీఓలో ఉండరు రాపోయినా డీ మాస్టర్లు కూడా మాకు వస్తూ ఉంటారు. ఇప్పుడు చేసే ఈవెంట్లు కూడా డీలో చేసే మాస్టర్లే. కానీ షోస్ అంటే రెగ్యులర్, కానీ ఎప్పుడైనా సెమీఫైనల్స్ ఫైనల్స్ లో ఇట్ విల్ బి టాస్క్ అనే చెప్పాలి. ఫైనల్స్ అంటే మీకు ఒకటి చెప్తాను, సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉంటున్నారు కదా, అలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఎదుర్కొనే సంఘటన ఒకటి ఉందండి. అది ఎలా అంటే నితిన్ భరత్ మీకు తెలుసు కదా, వాళ్ళు అప్పుడు సంజయ్ గారి తర్వాత వాళ్ళు డీల్ చేస్తున్న టైంలో ఫైనల్స్కి రాజమౌళి గారిని తీసుకురావద్దని అనుకున్నారు. శ్యామ్ గారు వెళ్ళి మాట్లాడారు, రాజమౌళి గారు వస్తున్నారు. అప్పట్లో ఆయన మంచి అసలు ఈ టైము అసలు ఆయన చూడటము మాట్లాడడం అనే విషయం మామూలు విషయం కాదు అది. అట్లాంటి టైంలో ఆయన్ని ఎలా తీసుకురావాలి, లోనికి ఎంట్రీ అనేది ఒక పెద్ద గ్రాండ్గా ఉండాలి, ఆయన మర్చిపోకూడదు మనం చేసేది అని ఒక మీటింగ్ పెట్టి, సరే వీళ్ళందరూ ఒక ఎలిఫెంట్ తీసుకొద్దాం అనుకున్నారు, అంబారీ మీద ఊరేగిద్దాము అని. అంటే ఇంకా 2 డేసే ఉంది ఫైనల్స్కి. మేము ఫైనల్ ప్రాప్స్లో బిజీగా ఉన్నాము. సరే ఎలిఫెంట్ వాళ్ళు తీసుకొస్తాం, మనకు పని ఏముందని నేను అనుకున్నా. ఇంకా నితిన్ భరత్ మీటింగ్కి వెళ్ళారు, మధ్యాహ్నానికి సీరియస్గా కోపంగా వచ్చేసారు. ఏమైంది అంటే ఎలిఫెంట్ రావట్లేదు, మేనేజర్ వస్తుందని చెప్పాడు, ఇప్పుడేమో రావట్లేదు, ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం, అంటే పర్మిషన్స్ ఏ ఉంటాయి కదా, ఇప్పుడు మనం చేయాలంటే ఎలా చేస్తాం, నువ్వే ఆలోచించి ఏం చేద్దాం, ఎలా చేద్దాం. చిట్టి మాస్టర్ అప్పుడు ఈ ఎంట్రీ కూడా ప్లాన్ చేద్దాం, ఇద్దరం కలిపి మనం ఒక ఎలిఫెంట్ లాగా తయారు చేద్దాం, దాన్ని వాళ్ళ పైన ఎక్కిద్దాం, ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి. అంటే అప్పుడు 2 డేస్ టైం ఉంది, ఎప్పుడు రిహార్సల్ చేయాలి, ఏం చేయాలి, ఇంకా 2 డేస్ నిద్రలేదు. ఇంకా లోన్ ఏమన్నా లోన్ ప్రాపర్టీ కొంచెం వదిలేసేసి మనం ఆయన తీసుకొచ్చి లోన్ స్టేజ్ దగ్గర తీసుకెళ్లే బాధ్యత మంది, దానికి ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన కంపల్సరీ అని అనుకున్నాము. ఇంకా డే అండ్ నైట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళేది. 2 డేస్ ఇక్కడే ఎలిఫెంట్ని ఒక కాళ్ళు, లెగ్స్, సైడ్ పార్ట్స్ అని ఒక పార్ట్లా తయారు చేస్తాం. అది సాంగ్లో ఏమైందంటే అన్ని తీసుకురాగా ఎలిఫెంట్ ఫామ్ అవుతుంది. ఎలిఫెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దానిపై ఎక్కడికి ఒక మనుషులు పట్టుకున్న లిఫ్ట్ స్టెప్స్ అనమాట. ఆ స్టెప్స్ కూడా మళ్ళీ ఏంటి తీసుకెళ్ళి అక్కడ ఎలిఫెంట్ రెడీ అయ్యాగానే ఈ స్టెప్స్ని పెట్టుకోవాలి. ఆయన అది ఎక్కి పైన సింహాసనం మీద కూర్చుని ఒక 20 మీటర్స్ నడవాలన్నమాట. రిహార్సల్ చేసాం ఎక్కుతాడో ఎక్కడో మళ్ళీ, ఎందుకంటే అది ఒకటి హ్యూమన్ మీద ఎక్కాలి కదా, మనిషి మీద కింద మనుషులు పట్టుకుని ఉంటారు. ఆయన వచ్చాడు, చూశాడు, మేము అదే అనుకున్నాడు ఆయన కూడా. ఎక్కనన్నాడు ఫస్ట్, ఎందుకు మనుషుల మీద కదా, బాగోదు కింద మనుషులు పోతే నేను ఎక్కడం ఏంటి అని ఒకటి ఉంటుంది కదా ఎవరికైనా. ఒకటి ఎక్కి పలకేళ్ళు ఇప్పుడు కాదు కదా, ఆయన ఎక్కనంటే అది ఆర్టిస్టులు అంటే మోయిటింగ్ అనేది కదా కాన్సెప్ట్, అది ఎలిఫెంట్ రెడీ చేయడం మనుషులు కావాలి కదా. శ్యామ్ గారు ఏం కాదు ఎక్కంటుందని అప్పుడు మా చిట్టి మాస్టర్ ఎక్కి చూపించాడు, ఆయన ఓకే అన్నాడు. అది ఓకే అన్న తర్వాత ఆయన ఎక్కి దిగిలిదాకా అందరికి టెన్షన్. ఆయన ఎక్కి దిగిలిన తర్వాత మేము ఏదో అనుకున్నాం, ఆయన మైక్ తీసుకుని ఫస్ట్ మైక్ అంతా మాట్లాడుతున్నా కూడా నాకు ఇలాంటి వెల్కమ్ చెప్తారని అనుకోలేదు. అది మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్ అని ఆయన మంచిగా చెప్పి మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. అంటే వాళ్ళంతా ఎందుకంటే టీం అది ఎవరికి తెలియదు, చాలా కష్టపడ్డాను దానికి. అసలు రిహార్సల్ చేసి ఆయన ఎక్కుతాడు, ఎంత చేసిన ఎక్కనంటే అదే కదా, ఎందుకు ఎక్కననే కాన్సెప్ట్ అదే. మనుషులు మోస్తున్నారు, మస్ట్ ఫ్లాట్ మనుషులు కనపడరు, మళ్ళీ మనుషులకి ఆ బాడీ అంతా వచ్చేస్తుంది. మీరు అది చూస్తే అర్థం అవుతుంది. ఎలిఫెంట్ రెడీ అవుతుంది, ఎలిఫెంట్ అయిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి మనిషి, ఎలా ఎక్కుతాడు స్టెప్స్, అది కూడా మనుషులే మోస్తారు. అది నేను ఎలా ఎక్కుతాను అనేది కాన్సెప్ట్ కూడా ఆయన కూడా అనిపించి ఎక్కన్నాడు. కానీ అలా అనుకోవద్దు, అది కాన్సెప్ట్, అది మనుషులు పట్టుకోవడం, చేయటం, విడిపోవడం. అంటే అప్పుడు ఎక్కిచ్చాడు ఆయన. ఇక చాలా టెన్షన్ పడ్డాం అందరం. అప్పట్లో ఆయన చాలా ఇది కదా, ఆయన అప్పుడే బాహుబలి టైం అనుకుంటా, అది చాలా ఇది ఉందా. ఆయన లోన్కి వెళ్ళిపోయేదాకా మాకు టెన్షన్. నేను లోన్కి వెళ్ళి ఇంకా పని చేయలేదు, నేను ఇంకా రిలాక్స్ అయిపోయాను. ఇంకా లోన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటా అన్నారు. అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంకోటి మొయ్యాలి మనుషులు, వీళ్ళు ఇటు పడేస్తే కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సపోర్ట్ ఏం లేదు, చైర్ ఫిట్ చేసాం, వుడ్కి ఫిట్ చేసినా కూడా వీళ్ళు సరిగ్గా నడపలేదు అనుకోండి, అది పైన సపోర్ట్ ఏం లేదు, ఓన్లీ పంక్తి నడుచుకుంటే కింద వీల్స్ కదా, మనుషులే మోస్తున్నారు దాన్ని. మళ్ళీ అంత పెద్ద ఆయన ఏదైనా అయిందనుకోండి అందరికి చుట్టుకుంటుంది, మామూలుగా ఉండదు. చేసినందుకు నాకు, చేపించినందుకు వాళ్ళకి
డైరెక్టర్లకి. అదే పెద్ద టాస్క్ మా పెద్ద టాస్క్ ఇప్పటికి నాకు మర్చిపోయిన టాస్క్ అంటే అదే సెలవు. ఎందుకంటే అంత ఆయన దాని మీద తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. ఏదో చైర్లో కూర్చొని మడిపించుకెళ్తాం అక్కడ మనుషులు మైండ్ ఎవరిదన్నా ఒక కాలు బేనుకో ఒకలా ఏదో అయ్యో ఇదైంది అనుకోండి చాలా డేంజర్ కదా, చాలా రిస్క్ చేసామనుకోవాలి. అది వాళ్ళ తాటు డైరెక్టర్ గారి తాటు. తర్వాత అలాగే ఎన్టీఆర్ కూడా చేసాం. అలాగే ఎన్టీఆర్ కొంచెం పర్లేదు, కానీ ఎక్కువ పెద్దదంటే ఇండియన్ నేను ఎక్కువ బాగా గుర్తుండిపోయేది కష్టపడాను. 2 days లో చేసి రిసీవ్ చేసాం. రిసీవ్ చేసినందుకు ఆయన ఎక్కి దిగినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కరామనుకున్నాం సరే ఎక్క పని చేసేది కానీ ఎక్కి దిగినందుకు చేసిన దానికి ఫలితం దొరికింది. ఆయన మైక్ పట్టుకుని మళ్ళీ మా అందరికి విషయం చెప్పాడు. అది బాగా మంచి హ్యాపీ అనిపించే విషయం. తర్వాత డైరెక్టర్ కూడా బయటకు వచ్చి చాలా థ్యాంక్స్ అన్న అసలు మనం అనుకోలేదు ఇందాక. మన ఆయన మనసులో అనుకుంటే బాగుంటుంది అనుకున్నా కానీ ఆయన మైక్ తీసుకుని మాట్లాడాడు. అది చాలా బాగా ఇదైంది. అదొక మంచి వీటిలో ఎక్కువ పెద్దదంటే అదొకటే. తర్వాత చాలా మంది ఆర్టిస్టులు చేశాను. ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు చేశాను. అంతకుముందు ప్రభుదేవ గారు వచ్చినప్పుడు కారు కూడా లోనికి వెళ్ళిపోద్ది ఫ్లోర్లోకి, అక్కడ సెట్లోకి వచ్చి లోన్ ఆయన దిగి చేస్తారు. D6కి వచ్చినప్పుడు చాలా ఉండేయండి అలాంటివి. చాలా చేసాం. ఫీట్లే ఎక్కువ ఫీట్లే ఉండే. డీలాంటి ఫీట్లు ఉండే. జబర్దస్త్ లాంటిది అంటేనేమో స్కిట్లు, అది మీకు అమ్మ దానికి ఎంతసేపు డోర్లు ఇల్లు సెటప్లు, ఎప్పుడన్నా పెద్ద పెద్ద కడిగి సెటప్ లాంటిదో అలా ఎప్పుడన్నా స్పెషల్ ఉండేవి, రెగ్యులర్గానే ఉండేవి. అందరూ సపోర్ట్ బాగా చేసేవాళ్ళు. శ్యామ్ గారు కానీ వీళ్ళు కానీ నమ్మకంగా వదిలేసేవాళ్ళు. సక్సెస్ అనేది ఇంకా వాళ్ళు బయట మీరు చెప్పాలి, మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. 12-13 రమేష్ గారి పేరు నందికి వచ్చిందంటేనే అనుకోవచ్చు కదా రమేష్ గారు. సో ప్రెసెంట్ ఆహాకి ఏం చేస్తున్నారు? ఆహాలో నితిన్ వాళ్ళది సర్కారు, ఇప్పుడు 4th సీజన్ కంటిన్యూటీ, లేదు 3rd సీజన్, 4th ఇప్పుడు నడుస్తుంది. ఆల్రెడీ 4th సీజన్ చేసాము. తర్వాత చెఫ్ మంత్రాను కుకింగ్ షో చూసాను. అది ఫస్ట్ అంటే 3rd సీజన్ వరకు నేనే చేశాను. తర్వాత సూపర్ ఉమెన్ అని ఒకటి దాకా నడిచింది, ఒకటి చేసాను. సాహాలో మా టీవీలో వచ్చి ఇప్పుడు లేటెస్ట్ కంటే ఆదివారం పరివారం ఒకటి ఈవెంట్స్ వేస్తాం. మొత్తానికి మల్లెమాల, మా టీవీ, ఏం పిలుస్తా అంటే ఈ కవర్ చేయడం అంటే అన్ని చోట్ల మా ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా మల్లెమాల డైరెక్టర్ టీం అంతా అన్ని చోట్ల ఉన్నారు. ఫోన్ చేస్తారు ఫస్ట్, అన్న ఇలా షో ఉంది ఫస్ట్ చేసినా చెప్పని ఫస్ట్ అయితే ఫోన్ చేస్తారు. ఇంకా తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్. నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఏ ఛానల్లో కానీ ఎవరైనా కానీ ఇప్పుడు సెట్ కావాలంటే ముందు రమేష్ గారికి కాల్ వస్తుంది అని నమ్మకం ఏర్పరచుకున్నారు ఇండస్ట్రీ. సో ఎందుకంటే ఏం లేదు, నాదేం లేదు, అంటే మా శిష్యురేకం అనుకోవాలి, ఫ్రెండ్స్ అనుకోవాలి, తమ్ముళ్ళు అనుకోవాలి. ఇప్పుడు తను అంటే ఇప్పుడు అక్కడ టీం పెద్ద టీం ఉండేది, వాళ్ళంతా ఇప్పుడు సీనియర్ టీం మీద అన్ని ఛానల్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ అడుగుతారు ఒకసారి ఏంటంటే ఇప్పుడు జీలో కొన్ని అడుగుతారు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వు, కానీ ఫస్ట్ పిలుస్తారు. చాలా అదొకటి అన్ని చోట్ల వెళ్ళిన మన టీం ఉన్నారు, బయటకు వెళ్ళిన ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్ నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది క్యాష్ సెట్ సార్. క్యాష్ అంటే అప్పట్లో అదేంటో ఆ పైనుంచి పడేయటాలేందో, ఆ సామాను పగిలిపోతుంటే మా గుండెలు పగిలిపోవడాలేందో. అదేం లేదు, అది అన్నపూర్ణ నేను ఫస్ట్ సీజన్కి రవి గారు వేశారు. తర్వాత సీజన్ మేము వచ్చిన ఎంటర్ అయిన తర్వాత నేను ఫిలిం సిటీలో నేను చేసినప్పుడు అది 15 feet ఉంటుంది. 15 feet ఏం చేస్తారంటే అయిపోయింది కదా షోకి చెప్పొచ్చు. అదేంటంటే పైనుంచి మొత్తం అంటే అంత హైట్లో షూట్ చేయడం కష్టం కాబట్టి ఫ్లోర్లో చేసి కింద పరుపులు వేసేస్తారు. కింద పరుపులు వేసేసి అది ఓన్లీ అంతవరకే షూట్ చేసి మళ్ళీ మేము మల్లెమాలకు తీసుకొచ్చి నైట్ ఫిలిం సిటీ నుంచి మళ్ళీ అది 5th floor ఎంత ఉంటుంది, దాని మీద ఎంత మోస లిఫ్ట్ కూడా ఉండేది కదా, అంతకుముందు దాంట్లో మోసుకుని వెళ్ళి మళ్ళీ పైన వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి క్లోజ్ షాట్ మళ్ళీ జాగ్రత్తగా తీసుకోవాలి పగిలిపోక. అందుకు కింద పరుపులు వేసేవాళ్ళు, పరుపులు వేసేసి పగిలిపోయాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం తెలుసు. ఒకటే ప్లేస్ మళ్ళీ నైట్ మళ్ళీ నైట్ మొత్తం తీసుకుని మళ్ళీ డీసీఎం వేసుకుని వాళ్ళంతా పార్టీస్లో మన బాయ్స్ పట్టుకుని మళ్ళీ తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ షో అప్పుడు వాళ్ళు డైరెక్షన్ మన సంజయ్ గారు వీళ్ళంతా సంజయ్ గారు అనుకుంటా అప్పుడు ఆ కాన్సెప్ట్ ఎక్కడో తీసుకున్నారు. బాగుంది బాగా హిట్. అదే అదే క్యూరియాసిటీ వాళ్ళకి ఏంటంటే పడిపోయింది, అరే పగిలిపోయింది, మనకు దొరికితే బాగుండు, మనకు ఉండేది బాగుండేది. కానీ ఆసమ్ సార్ మీరు అక్కడి నుంచి ఆ ఒక్క సీన్ కోసం మళ్ళీ మోసుకొని వెళ్ళి మళ్ళీ తప్పదు మరి. అంటే షూట్ కి కుదరదు కదా అంత హైట్, 5 floor ఫ్లోర్ సెట్ వేయలేం కాబట్టి ఈ బిల్డింగ్ ఓపెన్ ఇండోర్ లో సెట్ వేయాలి, డేలో కుదరదు కదా. అందుకని అక్కడ క్లోజ్ షాట్ తీసుకుని కట్ చేస్తే
మళ్ళీ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ అందుకని చిన్న సెటప్ చేస్తాను అనమాట. అక్కడ ఎండింగ్లో ఏది సెటప్ ఉందో అదే సెటప్ సేమ్ ఇక్కడ మళ్ళీ. ఉండేది. మళ్ళీ ఎన్ని మోసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి రైతు 9 ట్రాఫిక్ తగ్గాక అన్ని చూసుకుని మళ్ళీ డేలు అంటే మళ్ళీ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని మెయిన్ రోడ్, అందులో మన రోడ్ నెంబర్ 2 లేనే కదా, వాళ్ళు ఆగిపోతే చూస్తూ ఉంటారు. ఇదో పెద్ద మళ్ళీ డిస్టర్బెన్స్ పోలీసు వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి కాబట్టి నైట్ 9-10 తర్వాత పెట్టుకుని ఎన్ని ఎపిసోడ్ 4 ఎపిసోడ్లు చేసేవాళ్ళు కాబట్టి 2 days ఆ 4 ఎపిసోడ్లు మళ్ళీ లిస్ట్ రాసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని అదే ఉంటుంది. ఏ లిస్ట్ లేదు బట్టి ఒకదాన్ని కూడా వేయకూడదు కదా, అదే చేసేవాళ్ళు. అదొక పెద్ద టాస్క్ ఉండేది మాకు కూడా. టాస్క్ అంటే లైక్ ఎలా ఉంటది మీకు? కొంతమంది అంటే సెట్ బాగుండాలి కానీ బడ్జెట్ తక్కువ ఉంది, అవే ఎక్కువ అండి. ఇట్లాంటి చాలా అవే ఎక్కువ ఉంటాయి. ఫ్రీ బడ్జెట్ ఎవరెవరుగా ఫ్రీ బడ్జెట్ ఎవరెవరు, తర్వాత ఎక్కువ అదే ఉంటుంది. కాస్ట్ కటింగ్ ఇప్పుడు మరీ ఎక్కువైంది కూడా. తక్కువ కావాలా, తక్కువ బడ్జెట్లో ఎక్కువ కావాలా, కొంచెం అది కొంచెం టాస్క్. మేము కూడా ఇక మన దగ్గర ఉండదు అడ్జస్ట్ చేయడంలో, ఉన్నంతలో కొంచెం పెద్దగా ఎట్లా చూపించవచ్చు. ఇది కొంచెం మాకు తలకి మించిన భారమే అవుతుంది, అది మాకు ఇబ్బంది. ఒక్కోసారి చేతి కూడా పడుతుంది. ఎలా అలాంటి చాలా జరిగినాయి. ఎలా అంటే మనం ఒప్పేసుకుంటాము, తర్వాత ఏమన్నా డైరెక్టర్కి డిఓపికి వీళ్ళకి కొంచెం బాగుండాలంటే మనం ఏంటంటే అరే ఆ టైంకి అది బాగుండాలి, నచ్చలేదు, ఇప్పుడు యాంకర్ బ్యాక్ డ్రాప్ బాగాలేదు, దాన్ని చేంజ్ చేయాలి అంతే. ఇంకా అప్పుడు ఆ టైంకి ఆ క్షణానికి డబ్బుల కోసం చూసుకుంటే కాదు. మీ చేతిలో నుంచి చేసుకున్నా అన్నారు కదా, అట్లా వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కాకుండా మీ చేతిలో నుంచి ఇచ్చి ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. నేను మీలో కోటేశ్వర చేసినప్పుడు కొంచెం అలాగే జరిగింది. పెద్ద అది అప్పుడు కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల ఏమైందంటే అది మధ్యలో బ్రేక్ రావటం, గ్యాప్ రావటం, మా మ్యాన్ పవర్ లేకపోవటం, దానివల్ల ఎక్స్ట్రా పెట్టడం, అలా కొంచెం సఫర్ అయ్యాం. 1-2 సెట్లు సఫర్ అయ్యాం. ఆ టైంలో కొంచెం సఫర్ అయ్యాం, ఇబ్బంది పడ్డాం. తర్వాత నిదానంగా మళ్ళీ అన్ని కానీ ఒకసారి వస్తే అన్ని గ్యారంటీ ఉండదండి. రమేష్ గారు వెళ్ళిన ప్రతి టాస్క్ ని మీరు చక్కగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో ఇప్పటి వరకు చాలా సక్సెస్ ని చూసారని చెప్పుకోవచ్చు. కానీ ఆ సక్సెస్ వెనకాల ఎవరికైనా సరే ఒక ఎమోషనల్ స్టోరీసో, లేదంటే అది అవ్వలేదు అని చివాట్లు తిన్న రోజులు, లేదంటే అన్ని మిమ్మల్ని అర్థం చేసుకున్న రోజులు చాలా ఉంటాయి. అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే ఒక సక్సెస్ ని మనం ఎదుర్కొంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? లేదంటే వర్క్ పరంగా అయితే నేను అంటే ఇదే చెప్పాను కదా, ఇది మీరు ఇచ్చిన బడ్జెట్లో అవ్వలేదు కాబట్టి నేను చేయను, అది లేదు. వాళ్ళు బాగలేదంటే నాకు అసలు నచ్చదు, అది నేను తీసేసి ప్యానల్ మార్చి పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా అది చాలా తీసుకుని అది మాట పడద్దు అంతే. వాడు బాగాలేదు అన్నాడు అంటే అది నచ్చదు. మీరు బాధపడిన రోజులు లేవా? కంపల్సరీ ఉంటాయి కదా. వాడు బాగాలేదన్నప్పుడు మన బడ్జెట్ ఎక్కువ అవుతుంది, తప్పదు. కానీ నాకు అది ఫ్రేమ్ లో కనపడదు. మన ప్రొడ్యూసర్కి నాకే తెలుసు బాగాలేదన్నమాట. షూట్కి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. ఆయన తక్కువ ఇచ్చారు కాబట్టి ఆయన తక్కువగా చేసాడు అన్నాడు కదా. రమేష్ గారు బాగాలేదు అబ్బా సెట్ అంటారు, ఆయన అయిపోద్ది. అది ఎప్పుడు మనకు జరిగేది, మేము 1 week 10 days ముందు ఇక్కడ చేస్తూ ఉంటాం. ఆయన తక్కువ ఇచ్చాడు కాబట్టి నేను సరిగ్గా క్వాలిటీ ఇవ్వలేదు అనుకున్నాను. అది ఆ క్వాలిటీ ఆయన ప్రొడ్యూసర్ ఆయనకి ఎంత ఇచ్చాడో పాపం ఆయన అనుకోరు కదా ఎవరు. చూసిన వాళ్ళు ఏమంటారు బాగాలేదంటారు. అందుకని ఆ మాట అనగడదు కాబట్టి అది బడ్జెట్ అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ పడినప్పుడు తర్వాత కూర్చుని బడ్జెట్ మనీ చూసుకుంటే ఒకసారి తగులుతూ ఉంటాయి, ఒకసారి మిగులుతూ ఉంటాయి. సో మీ వరకు రావాలంటే ఈ బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందులు 100%. ఎందుకంటే స్టార్టింగ్ డిస్కషన్ ఒకటి ఉంటుంది, అది వచ్చిన తర్వాత కొంచెం ఇది పెడితే బాగుంటుంది కదా. ఒకళ్ళు ఉంటుంది అనమాట, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఛానల్ నుంచి వాళ్ళు వస్తారు, లేదంటే డిఓపి ఉంటాడు, వాళ్ళతో ఇప్పుడు చివర్లో వస్తారు, వచ్చి కొంచెం ఇది కొంచెం పెడితే బాగుంటుంది, కొంచెం తగ్గితే బాగుంటుంది, ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మరి ఎంత ఖర్చే కదా. ఇప్పుడు పేపర్ మీద గీయటం అంటే చేయొచ్చు నేను, విసుక్కున్న రోజులు ఉన్నాయా? లేదు నేను చేయను ఫోన్ అవతల. అది లేదండి, అది లేదు కాబట్టి ఇక్కడ దాకా ఉన్నా. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మీరు అనుకోలేదా? అనిపించింది, చాలా సార్లు అనిపించింది ఊరు వెళ్ళిపోయి ఏదైనా షాప్ పెట్టుకుందాం అనిపించింది. సరే, మరి ఈ 15 years జర్నీలో ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు రమేష్ గారికి? నా సెట్లన్నీ బెస్ట్ గా అనిపిస్తాయి. బెస్ట్ కావాలి, ఏ సెట్ వేసినా బాగుందని అనేవాళ్ళు అందరూ. సపరేట్ గా అనేది ఏమి లేదు. మ్యాక్సిమం ఏ సెట్ వేసినా అది పిల్లలు 10th class పాస్ అయితే ఎట్లా ఉంటుంది చూసారా. మాకు రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మాది 10 సెట్ అయ్యంగానే ఫస్ట్ ఇదే పని ఉంటుంది నాకు, ఎట్లా ఉంది ఎవరు అనుకుంటున్నారు, లేదా మా వాళ్ళ చేత కనుక ఎలా ఉంది అంటే డైరెక్టర్ ఎవరు బాగుంది సార్ అంటారు, మొహం మీద ఎవరు బాగాలేదు అంటారు. కాబట్టి నేను బ్యాకప్ ఎలా తీసుకుంటాను, మా పనిచేసే కుర్రాళ్ళతోటి ఏం మాట్లాడుకుంటున్నారు, కెమెరామెన్ వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. అంటే ఫ్రేమ్లు పెడతారు కదా, అడుగుతాను సార్ ఎలా ఉంది అంటే నా మొహం కనుక నేను మా వాళ్ళతో అడిగిస్తూ ఉంటాను అనమాట. కొంతమంది వాళ్ళే చెప్తారు సార్ బాగుంది అనేది.
ఏదైనా షో హిట్ అయిందంటే మనం అనుకున్నట్టు తెర మీద కనిపించే వాళ్ళు కాదు, వెనకాల నడిపించే వాళ్ళు కూడా ముఖ్యమే. సో ఆ ప్రోగ్రామ్ హిట్ అయిందంటే బికాస్ ఆఫ్ అందరూ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ హ్యాపీనెస్ కూడా మీలో ఉంటది. 100%. అంతే కదా. 100%. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు కూడా షో హిట్ అయితే అందరం మళ్ళీ బయటికి వెళ్తాం లంచ్ కానీ, డైరెక్టర్లు మా టీం అంతా మంచి రేటింగ్ వచ్చిందంటే ఫోన్ చేసి చెప్తారు డైరెక్టర్లు, సార్ మంచి రేటింగ్ వచ్చింది మన షోకి చెప్తారు, కంపల్సరీ చెప్తారు. అదే వాళ్ళు కంపల్సరీ సార్ మంచి రేటింగ్ వచ్చింది, ఇప్పుడు ఈవెంట్ చేస్తాం మా టీవీలో కానీ వాళ్ళు కంపల్సరీ ఫోన్ చేస్తారు డైరెక్టర్ గారు, కిషోర్ గారు ఫోన్ చేసి కొంచెం కలిసి మాట్లాడతారు. మా టీవీలో ఈవెంట్స్ అవును సార్, ప్రతి ఈవెంట్ కి అంటే సంబరాలు, సంక్రాంతి సంబరాలు కానివ్వండి, 3 years నుంచి అయితే వాళ్ళు అన్ని నేనే చేశాను. మొత్తం ప్రతి సెట్ మారుస్తూ ఉండాలి, ఉండ సెట్లని. అదేంటంటే ప్రతి సెట్ అయ్యము ఒక సెట్ దాన్ని చిన్న మోడిఫికేషన్, దాని ఫ్లవర్ డెకరేషన్, కొన్ని యాడింగ్స్ ఆ ఒక్క రోజుకి మాత్రమే, గ్యాలరీస్ యాడింగ్స్ మదవంగానే మళ్ళీ తీసేసి మళ్ళీ సేమ్. ఇప్పుడు ఆదివారం పరివారంలో చేస్తూ ఉంటారు జనరల్గా. ఆ సెట్ అయిపోయిన దాని మీదే మనం మళ్ళీ కొంత బడ్జెట్ పెట్టి దాన్ని అది కనపడకుండా కొంచెం క్రియేట్ చేయటం, మళ్ళీ దానికి గేమ్స్ అది పెట్టి మళ్ళీ తీసి సరదాగా ఉంటది కదా సార్. మొత్తం ఆ ఈవెంట్ కొంచెం సరదాగా ఉంటుంది. బిగ్ బాస్ ఆర్టిస్టులు మాకు సరదా ఇక్కడ ఉంటదండి, మాకు సరదా ఉండదు. కూర్చొని చూడగానే లోనికి ఎప్పుడు పోను, వెళ్ళను. ఒకసారి చూసుకుని అంత ఓకే అంటే బయట ఉండి. ఎందుకు వెళ్ళానంటే మళ్ళీ మాకు ప్రాప్స్ అయితే అప్ చెప్తారు, గేమ్స్ ఉంటాయి, వాళ్ళ సాంగ్స్ అంటే వాళ్ళు మాస్టర్లు తెచ్చుకుంటారు, వాళ్ళ స్కిట్లు, కొన్ని టాస్క్లు ఎన్ని ఉంటాయి. అవేంటంటే ఈ డైరెక్షన్ పరంగా ఒకసారి అప్పటికప్పుడు అనుకునే కొన్ని ఉంటాయి. సపోజ్ ఎవరు గెస్ట్ ఎవరు వస్తున్నారు అప్పటికప్పుడు ఇంత చేపిద్దామా అనుకుంటారు, మాకు ఈ పరుగుడే సరిపోతుంది. సో రమేష్ గారు, నాకు ఒక డౌట్. ఇది వరకు ఈవెంట్స్ అంటే కాస్త బయట జనాలను కూడా తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసే విధంగా ఉండేవి, కానీ ఇప్పుడు ఈవెంట్స్ అన్ని కూడా బిగ్ బాస్ షో నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే సీరియల్ ఆర్టిస్టులే కానివ్వండి, ఈ ఆర్టిస్టులతోనే అక్కడక్కడ సరిపెట్టేస్తున్నారు. వై? బికాస్ ఎందుకు వాళ్ళే ఆర్టిస్టులు అంటే మరి జనరల్ పబ్లిక్ ఎవరు చూస్తారు? అంతే అంటారు. ఫ్రేమ్ ప్లస్ వాళ్ళకేంటంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 1 year సంథింగ్ ఉంటుంది, మనకే తెలీదు. 1 year అట్లా ఉంటే వాళ్ళకి ఏదో ఒక వర్క్లు ఉన్నప్పుడు 1 year వాళ్ళకుంటా ఫ్యామిలీలు వాడుకుంటారు, ఈవెంట్స్లో వాడుకుంటారు. ఈవెంట్స్ కూడా సీరియల్ వాళ్ళు అంటే వాళ్ళకి అంటే సీరియల్ ఉండ పబ్లిక్, వాళ్ళ సీరియల్ ఆర్టిస్టులకి ఫేమ్ ఉంటే వాళ్ళు చూస్తారు, అంతే కదా. అంతే, నన్ను ఎంత చూస్తారు, ఆర్టిస్టులు అయితే చూస్తారు, వాళ్ళు రేటింగ్ రావాలి కదా, మార్కెట్ చేయాలి. చాలా లాజిక్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, మార్కెటింగ్ చేయాలి, వాళ్ళు చూడాలి. వాళ్ళకి ఒక పాయింట్ రేటింగ్ తగ్గిందంటే వీళ్ళకి షంటింగ్ ఉంటుంది పైనుంచి. డైరెక్టర్ కూడా ప్రెజర్ ఉంటుంది కదా, మరి కంపల్సరీ ఎవరుంటే చూస్తారు, ఎవరుంటే చూడరు. ఇవన్నీ వాళ్ళు అన్ని బేరాజులు వేసుకుంటారు, బడ్జెట్ వేసుకుంటారు. మాకు అంత దాకా మాకు ఉండదు. కంపల్సరీ ఈవెంట్లు ఉంటుంది, అంటే వాళ్ళకి ఏదో ఉంటుందంట, నాకు తెలియదు. అంటే 1 year వరకు వీళ్ళకి చెయ్యాలనేది కాంట్రాక్ట్ ఉంటుంది. అందుకని కంపల్సరీ వాళ్ళ షోలు వాళ్ళకి ఆర్టిస్టులు కావాలి కదా, ఈవెంట్ చేయాలంటే. ఎప్పుడు పెట్టిన వాళ్ళు పెడితే ఎవరు చూస్తారు? కొత్త మొహాలు రావాలి. బిగ్ బాస్ ఒకటి అయిపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త ఫేస్లు వస్తాయి కదా. ఆ 1 year జరిగే ఈవెంట్లు అందరూ వాళ్ళే వస్తూ ఉంటారు నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఎన్ని ఇయర్స్ చేశారు మళ్ళీ వాళ్ళకి? నేను కరోనా అంటే నేను 2000 ఒక 8 years చేశాను సార్. 8 years పైన చేశాను. ఆయనకి నాకు మంచిది సార్. ఆయన చేశారు. మీరు మల్లెమాల గురించి మాట్లాడమంటే ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కానీ మల్లెమాల నాకు ప్రాబ్లం సంపాదించుకున్న చాలా మంది ఆర్టిస్టులు మాకు టీ కాఫీ కూడా సరిగ్గా ఇవ్వలేదు అని డబ్బులు ఇచ్చారు కదా, కొనుక్కోవచ్చు కదా. సుడిగాలి సుధీర్ ఈ టీం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇలా అయ్యారా, లేదంటే ముందు నుంచి వాళ్ళకి వ్యతిరేకం ఉందా? ఏదండి అంటే ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు కదా వాళ్ళు సుడిగా ఉన్నారు. ఏదో కొంతమంది వచ్చి చేశారు, అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి చేసి ఉంటారు. చెప్పాను కదా, టెక్నీషియన్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు మాకు పేమెంట్ తక్కువ, అంటే ఎంప్లాయీస్ కాబట్టి ఒక లిమిట్ పేమెంట్ ఉంటుంది. అలాగే చూసే పద్ధతి కూడా ఒక రకంగా ఉంటుంది, మన వాళ్ళు ఉండదు. ఆర్టిస్టులు అంటే వాళ్ళు పేమెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంత ఉంటుంది, ఏదో వాళ్ళకి ఇంతవరకే బడ్జెట్, ఇంత బడ్జెట్లో వాళ్ళకి ఉండాలి అని. మా అందరికి విఐపి ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా. అంటే కొంతమంది ఫుడ్ కోసం పనిచేసి ఉంటారు, కొంతమంది ఏదో ఒకటి తిందాం ఏముంది చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది అని ఉంటారు. కొంతమంది సరే చూడలేదు అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళారు అనుకోండి, కాఫీ కూడా ఇవ్వలేదు అంటారు. కొంతమంది మంచినీళ్ళు ఇచ్చారు సరిపెట్టుకుందాం అనుకుంటారు, సరిపెట్టుకోవడం ఉంటుంది, అంతే కదా. మాకు బేసిక్ 100% ఆయన మేము ఇదండి కంపల్సరీ. నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను, ఇప్పటికైనా నేను చెప్పను, స్టార్టింగ్ అదే చెప్పుకుంటాను. బయటకు వచ్చేసినా చేశాం కాబట్టి చెప్పుకుంటాం. కానీ లక్కీగా ఏంటంటే ఫస్ట్ షో చేయటం ఈ రోజు వరకు అది మర్చిపోకుండా. జనరల్గా ఏంటంటే ఎవరన్నా ఏమైనా చేసాము అంటే పలానా ఎప్పుడు ఏం చేశారంటే పలానా షో అంటే అది ఎక్కడో తెలియదు.
కానీ నా అదృష్టం అంటే నేను ఇంకా జర్నీ చేస్తున్నా, అది నడుస్తూ ఉంది. అవును. అలా ఎక్కడ ఉండదు కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చేశారంటే, ఎప్పుడో పునాదిరాలు చేశారంటే నా కొడుకు తెలియకపోవచ్చు. అవును. ఎత్తుక్కుంటాం మనం, నెక్స్ట్ జనరేషన్ ఎత్తుక్కుంటుంది. కానీ నేను జబర్దస్త్ ఆర్డర్ చేసి ఏం సెట్ వేసామంటే జబర్దస్త్ ఎప్పుడో కదా అన్న, అప్పటి నుంచి చేస్తాను, అది నడుస్తుంది, నేను నడుస్తున్నా. నా లైఫ్ దాంతో జర్నీ అది క్లోజ్ అవ్వలేదు. అది చాలా వండర్ అది అనుకోవాలి. ఎందుకంటే ఒక షో చేస్తే మా అయితే 1 సంవత్సరం నడిచింది, 2 సంవత్సరాలు నడుస్తుంది. నేను బయటకు వచ్చేసాను, నేను బయటకు వచ్చి నా లైఫ్ నేను బతుకుతున్నా కూడా అక్కడ ఇంకా కొంతమంది బతికిస్తుంది, అది ఇంకా నడుస్తుంది, అది బతికే ఉంది, ఇంకా నడుస్తూ ఉంది. దాని తర్వాత నేను కొన్ని 100 సెట్లు వేసే ఉన్నాను, అవి వచ్చినాయి పోయినాయి. నేను వేసిన ఫస్ట్ అలాగే ఉంది. అంటే సెట్ మారింది, షో అదే. అంటే 3 సెట్లు 2 సెట్లు నేను వేసాను. నా కింద పనిచేసే కుర్రాడే చూసుకుంటున్నాడు. రమేష్ గారికి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి సెట్ వేయాలి నేను, ఇందులో ఆర్టిస్టులు వర్క్ చేయాలి? ఉంటాయండి, నాకు ఉండే. ఎందుకంటే అంటే ఇట్లా లేదు కానీ మూవీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు కొంచెం వింటేజ్ స్టైల్ వేయాలనేది ఇంట్రెస్ట్గా ఉండేది. అలాంటి సెట్లు ఇప్పుడు మీరు నాకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. అవునా, మేము ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూసుకుంటాం వింటేజ్ స్టైల్. ఆ స్టైల్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ చెప్పమంటారా చూసారు, ఇలా గ్రేన్ చిన్న ఇల్లు లాగా ఆ టైపు ఎక్కువ స్టైలిష్ కన్నా కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. చెప్పమంత్ర సీజన్ ఎందుకు 3 సక్సెస్ అవి చాలా బాగున్నాయి అండి. 3 చేశారండి. అది మంచు చేశారు, మొన్న ఏమో నాగబాబు గారు కూతురు చేసింది, నిహారిక గారు చేశారు, లేటెస్ట్ గా చేసింది అది మొన్న. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా అంటున్నారు. అంటే ఈ టైప్ ఇదేనేం లేదు కానీ ఇచ్చిన కంప్లీట్ చేస్తాం. నాకు అంటే ఆ వింటేజ్ స్టైల్ ఎక్కువ ఇష్టపడతాను, పాత ఈగలాగా ఏదైనా చేయాలంటే. సరే, ఇట్లా నీకు బడ్జెట్ ఇస్తాను రమేష్ గారు, మీ ఓన్ స్టైల్లో క్రియేట్ చేసుకోండి ఏదైనా అని అంటే వెంటనే వింటేజ్ స్టైల్ క్రియేట్ చేస్తాం, కంపల్సరీ చేస్తాము. అది ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఇంకొంచెం మంచిగా వస్తుంది. కొంతమంది ఏంటంటే చేసిన తర్వాత ఇది మారుద్దాం సరే అని చెప్పాడు కదా మారుద్దాం, వాళ్ళు ఆ ఇన్వాల్వ్మెంట్ పక్కన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ నాకున్న ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. అవును, సరే వాళ్ళు ఎత్తగా చెప్పారు కదా పెట్టేంట్రా అంతే. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షో ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీ కాదు, అటు బాలీవుడ్ కాలీవుడ్ లో కూడా హిట్ అయిన షో మీలో ఎవరో కోటీశ్వర్. సో ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు ఆ సెట్కి సంబంధించి మీరే చూసుకున్నారు మొత్తం కూడా. సో సెట్కి సంబంధించి ఏదో నష్టాల్లో ఉన్నారు, లేదంటే కొంత మిస్కమ్యూనికేషన్ ఏర్పడింది, అప్పుడు అది వచ్చినప్పుడు టాక్ ఉండే. ఏంటి అసలు దాని మ్యాటర్ ఏంటి? అంటే అది అప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత పెద్ద షోగానే ఒప్పేసుకున్నాము. ఫస్ట్ అంటే అది సైజెస్ మన ఏంటంటే ఫస్ట్ బాంబే వాళ్ళది డిజైనర్ పంపించారు, వాళ్ళు సైజెస్ మెన్షన్ చేయలేదు. సైజ్ మెన్షన్ చేయప్పుడు మనం జనరల్గా 40-60 అనుకుంటాం కదా. ఆ బడ్జెట్లో ఈ మధ్యలో ఉన్న మిషన్ కమ్యూనికేషన్ వల్ల ఓకే అయిపోయింది. తర్వాత మనం ఓకే అయిన తర్వాత మెజర్మెంట్స్ వచ్చినాయి. సరే లాస్ అయినా పర్లేదు చేద్దాం, పెద్ద షో నేమ్ వస్తుంది మార్కెట్లో, అప్పుడే బయటకు వచ్చాం మళ్ళీ నుంచి అని. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సరే అంతా లాస్ అని తెలుసు, మిడిల్లోనే తెలిసిపోయింది నాకు. అది తెలిసింది తర్వాత నాకు అదే టైంలో కరోనాలో నాకు కూడా కరోనా పాజిటివ్ రావటం, అదే టైంలో నేను 1 వీక్ లేకపోవటం, స్టాఫ్ అంతా అక్కడే ఉండటం, అంటే కంట్రోల్ చేసేవాళ్ళు లేరైపోయింది. వాళ్ళు కూడా చాలా హెవీ యూజ్గా పెద్దగా వేసేసి సైజ్ బాగా విపరీతం పెంచేసి బాగా వచ్చింది. కాంతి అంటే ఒకే ఒక సాటిస్ఫై, అంత అమౌంట్ పోయినా కూడా మంచిగా సెట్ వేసామనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది లేదు, నా జేబులో నుంచి 100%. ఇప్పుడు కట్టాలి తప్ప, ఎందుకంటే అది మనకు ఆల్రెడీ సమ్ అమౌంట్ కానీ ఇంత అమౌంట్ ఇంతే అని చెప్పేసారు. ఇంకా తర్వాత మిస్కమ్యూనికేషన్ వల్ల ఓకే అన్నాం. ఇంకా నేనేంటంటే షో పేరు వస్తుంది చేద్దాం, బడ్జెట్ ఎక్కువ మరి ఇంకా అది చెప్పాను కదా స్టార్టింగ్ లో ఉంటుంది 10 to 15 దాకా ఉంటుంది. సో మళ్ళీ మీరు వెళ్ళి బయటికి ఏదో చేద్దాం చూద్దాం, ఇది అప్పుడు అన్నారు యూనియన్ సపోర్ట్ అయితే తీసుకున్నాం కానీ అక్కడ అది లీగల్గా అది వర్కౌట్ కాలేదు. ఇంకా నేనే ఇంకా లైట్ తీసుకున్నాను. ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా సార్? ఇంకా బిజినెస్ పెట్టాక ఒకసారి కింద పడదు మీద పడుతూ ఉంటే లెగాలి కదా, వదిలేక ఇబ్బంది పడ్డాను. 2 years నేను కూడా బాగా ట్రబుల్ అయ్యాను. సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది ఆగారు, ఇప్పటికీ ఆగుతారు. అడగాల్సిన వాళ్ళకి చేసాము. సపోర్ట్ ఏంటంటే కొంచెం మా వెల్డర్స్ కానీ కార్పెంటర్లు కానీ ఓకే సార్ ఉన్నప్పుడు ఇవ్వండి అని నమ్ముకున్నామండి. మళ్ళీ వర్క్లు వస్తూ ఉంటాయి కానీ అట్లా కొద్దిగా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో ఇప్పుడు ఎవరికైనా ఒక వెల్డర్కి నేను 10 లక్షలు నెక్స్ట్ ఒక దాంట్లో ఒకటి అలా దాన్ని కవర్ చేసి అదొక్కటి నాకు మంచి బ్యాడ్ ఇది. కానీ మంచి వర్క్ చేసాను, హ్యాపీ ఉంది. కానీ ఉంటుంది కానీ ఎవరు తెలియదు కదా ఇది. అంటే బాంబే వాళ్ళు అనుకుంటారు, బాంబే వాళ్ళు లోకల్గా నాకు ఒక వెండర్గా ఇచ్చారు. సరే ఇచ్చారన్న ఇదిలో చేసాం కానీ అది మిస్కమ్యూనికేషన్ ఫైర్ అయింది. ఓకే, నాగార్జున గారు చేసేది కాకుండా మన ఎన్టీఆర్ గారు చేసాం లాస్ట్ సీజన్, అదే జెమినీలో చేసాం అనమాట. అది
మంచి షో బాగుంటుంది కానీ కానీ loss. ఓకే తప్పదు అది లాస్ లో వచ్చిందా లాస్ ఆ director? 100 లాస్ బా. ఉంటాయండి కంపల్సరీ ఉంటాయి కొన్ని డ్యామేజ్లు అవుతూ ఉంటాయి ఇరుగుతూ ఉంటాయి మీకంటూ అంటే లైక్ సపరేట్ యూనియన్ ఉంటుంది కదా సార్, సో అవును, ఉంటుంది. యూనియన్ దగ్గరికి వెళ్ళడం కానీ మీరు 100% అండి అప్పుడు ఆ టైంలో ఆ టైంలో అప్పుడే మాకు యూనియన్ మంచి స్ట్రాంగ్ అవుతుంది అంత స్ట్రాంగ్ అప్పుడు మాకు యూనియన్ ప్రెసిడెంట్ నాని గారు ఉండేవాళ్ళు ఆయన రాకేష్ గారు వాళ్ళు అప్పుడే ఫామ్ ఉంది ఆయన కూడా వచ్చాడు కానీ కొంచెం ఏదో మాకు కొంచెం చిన్నగా తీసుకోగలిగాము కొంచెం మాట్లాడి అంత కాదు 100%లో 10% అంటే పెద్ద మ్యాటర్ కాదు కానీ అప్పుడు యూనియన్ అప్పుడప్పుడు ఫామ్ అవుతుంది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తెలుగులో మనకి తెలుగు టీవీ యూనియన్ బాగుంది మన కరోనా టైంలో కూడా అందరూ మంచిగా అందరూ డబ్బులు ఇచ్చారు వాళ్ళకి మేము కూడా మాకు తోచినంత ఇచ్చాం ఆ టైంలో అందరికీ యూనియన్ స్ట్రాంగ్ మాకు సపరేట్ యూనియన్కి బాగా ఇప్పటివరకైతే స్టాండర్డ్గా ఉంది బాగుంది మీకు కరోనా మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, అసలు దాన్ని ఎట్లా సర్వైవ్ అయ్యారు ఆ టైంలో? అప్పుడు సర్వే అంటే ఎంత అసిస్టెంట్లే చూసుకున్నారు నేను ఇంటికాడ నుంచి ఫోన్లో చేసుకుని వాట్సాప్ కాల్లో చేసేవాళ్ళం తర్వాత వెండర్స్ కొంచెం నాకు మా వెండర్స్ ఏంటంటే ఎక్కువగా నాకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు వెల్డర్స్ కానీ కార్పెంటర్ మేస్త్రి కానీ వెల్డర్ మేస్త్రి కానీ పెయింటింగ్ కానీ వాళ్ళ సపోర్ట్తో ఇది అవ్వగలిగాం కానీ బడ్జెట్ ఓవర్ అయిపోయింది మనం ఉంటే కంట్రోల్ ఉంటుంది కదా ఏది ఇచ్చి పెట్టవచ్చు ఏది పెట్టకూడదు ఏది ఎక్కడ తగ్గించవచ్చు ఎక్కడ తగ్గించకూడదు వాళ్ళు ఏంటంటే 100% ఆయన ఇచ్చారండి అప్పుడు మరి ఆర్టిస్టులందరికీ అంటే ఒక డిపార్ట్మెంట్కి ఒకటి ఇచ్చారు అప్పుడు బియ్యం రైస్ సప్లై ఇది కూడా ఇచ్చారు మేము కూడా ఫోన్ చేసి ఈయన నుంచి ఇచ్చారు అప్పుడే ఈయన స్ట్రాంగ్ అవుతుంది ఫస్ట్ ఆయన మెయిన్ ఇచ్చేసింది ప్రదీప్ గారు ఇచ్చారు తర్వాత ఛానల్స్ కూడా జీ వాళ్ళు మా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మీ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేశారంటే జీ నుంచి కూడా ఒక కాల్ వచ్చింది వచ్చి మీ కింద పనిచేసే వాళ్ళు ఒక 7 నెంబర్ని ఇవ్వండి డబ్బులు ఇస్తామన్నారు నేను మళ్ళీ వాళ్ళకి పంపితే వాళ్ళు వీళ్ళకి 2000 ఎంతో అమౌంట్స్ వేసారు పాపం జీ నుంచి వేసారు ఈ టీం నుంచి కూడా వేసినట్టున్నారు ఎదుర్కొంటూ ఎక్కువ అయ్యే ఉంటాయండి ఆ లాస్ ని భరించుకుంటూ గట్టిగా ఉంటే సార్ మీది పక్కన ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఎంతమంది పిల్లలు? నాకు పాప అండి పాప ఇంటర్ చదువుతుంది భవిష్య బాబు ఈ సంవత్సరం 7th జయదిత్య వైఫ్ సపోర్ట్ అంటే వైఫ్ సపోర్ట్ అంటే మరి నేను మనకు 300 రోజులు ఇక్కడే ఇంకా ఆవిడే చూసుకుంటారు ఎవరు చూస్తారు నాకే పొద్దున ఒక రోజు అయితే ఇక్కడ నయ్యం నేను మల్లెమాలలో అంటే చాలా షోలు మొత్తం నేనే చూసుకునేవాడిని నేను నాకు తెలిసి ఒక 2 years 3 years అయితే సండే అని తెలియదు నాకు ఆయన మా ఏడుకొండల గారు సండేనే పెట్టేవాడు జబర్దస్త్ ప్రతి సండేనే ఉండేది పండే రోజు పండగల రోజు ఎందుకంటే ఆ రోజు ఆర్టిస్టులు ఖాళీగా ఉంటారు నేను 2-3 years అయితే అసలు సండే తెలియదు మరి ఆవిడే చూసుకుంటారు ఇంట్లో కంపల్సరీ ఉంటుంది నేను ఒక కొన్ని 1 week అయితే చూడని సందర్భం ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేస్తే మళ్ళీ రాత్రి 10కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు సెట్ వరకు 15 రోజులు అంతే ఉంటుంది 9కి వెళ్ళిపోతే వాళ్ళు పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ 6-7 అప్పుడు లేకవారు ఇంకా ఆవిడ చూసుకోవడం ఎంతో మంది మీ సెట్ లో వర్క్ చేసిన యాంకర్స్ ఉన్నారు ప్రదీప్ గాని రవి గారు కానీ అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారండి అనసూయ గారు రష్మి గారు అందరూ వీళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటది మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉండేది వాళ్ళు గౌరవంగా మాట్లాడతారు మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వేరే షోకి వేస్తే నేను అంత దూరం ఉన్నా చెయ్యెత్తి అందరూ సపరేట్ గా చాలా పలకరిస్తారు సుమారు అయితే ఆవిడ ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్లు చేసాం స్టార్ మైల్ అయితే రమేష్ గారు అంటారు అందరు రమేష్ గారు చాలా ఫన్నీగా ఉంటారే అంటే స్క్రీన్ మీద మేము చూసే సుమా గారు స్క్రీన్ వెనకాల మీరు చూసే సుమా గారు లేదు సో వేరేనా ఒకలాగానే ఉంటారా? అట్లే ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి మన చేసిన షో నుంచి బయట రాగానే ఇప్పటికైనా నన్ను కలిస్తే రమేష్ గారు బాగుండారా ఇక్కడ ఆడియో ఫంక్షన్ అంటే ఇక్కడ కలిసినా లేదా వేరే షోకి వచ్చినా నాకు వాళ్ళతో ఏంటంటే ఎక్కువ మాటేది కానీ సెట్ అనగానే సెట్ వేసారు కాబట్టి బాగుందండి ఒక మాట అంటారు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీ పిలిచి మాట్లాడడం ఇప్పుడు అంటే బయటకు వచ్చేసినా కూడా అలా ఉండదు అందరూ టచ్లో అంటే టచ్ మీన్స్ నాకు కనిపించినప్పుడు కంపల్సరీ పలకరిస్తారు అది చాలు కదా ఇంకా అంతగానే ఉండదు ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చేసినా కూడా మర్చిపోకుండా ఆర్టిస్టులు అందరూ పలకరిస్తారు మనం కూడా అంతే వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తాము కొంతమంది కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు అంటే ఇప్పుడు సీను కానీ సుధీర్ కానీ అంటే కొంచెం 2 నిమిషాలు మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు అన్న బాగున్నావన్నా అన్న అంటారు కొంతమంది గారు అంటారు కొంతమంది రమేష్ గారు అంటారు కొంతమంది అన్న అంటారు అంటే బాండింగ్ అంటే నేను ఎక్కువ తీసుకోను ఎవరితో నా పని ఇచ్చారు కానీ చదువు ఇచ్చాను మనం ఎందుకు ఎందుకంటే
ఎంతున్నా అంతే ఉండే మన పని. బాగున్నారు సార్ అంటే బాగున్నారు సార్, మీరు ఎలా అట్లా ఎట్లా ఉన్నారంటే ఉన్నారు కదా, అట్లా కాదు కదా సార్. ఇప్పుడు మీరంటే నా పని ఉంటారు నచ్చితే చాలే కొంతమంది. అని మీరు అనుకుంటున్నారు. లేదు నేనుగా ప్రమోట్ అవ్వకపోతే ఎలా రా బాబు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడడం ఇప్పుడు communication కూడా మీ దగ్గర లేకపోతే- రావడానికి మా వాడు ప్రెజర్ పెడితే వద్దు స్వామి మనకు వద్దంటే లేదు, ఒకసారి అయ్యో, వెళ్ళు ఏం ఎలా కాదు సార్ అలా అయితే? మీరు వచ్చాను. మిమ్మల్ని కూడా వెనకాల ఇతనా సెట్ వేసింది అని అనుకోవాలి కదా జనాలు. ఇంకా అప్పటికి ఫేస్బుక్ వీటిలో కూడా అంటే మా అసిస్టెంట్ పెట్టిస్తా ఉంటాడు, మ్మ్. సార్ ఈ ఇమేజ్ పెట్టండి మా వాడు ఉంటాడు ఒకడు, ఉమ్, వాడే పెట్టిస్తా ఉంటాడు. సరే మా మార్కెట్ అని తెలియాలి కదా అని. ఎందుకు మార్కెట్ అందరూ ఇండస్ట్రీ తెలుసు, వాళ్ళే ఫోన్ చేసి చెప్తా ఉంటారు, మౌత్ టాక్ ఉంటుంది. ఇక ఉమ్. నేను చెప్పాను Yeah, కదా, ఇప్పుడు yeah, మల్లిమాల నుంచి వెళ్ళిన అందరూ వటవృక్షం లాగా అందరూ అన్ని స్ప్రెడ్ అయి ఉన్నారు. ఉమ్. ఎవరైనా ఒక మాట చెప్తారు కనీసం. ఇప్పుడు కొత్త అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ అయితే రమేష్ ఫస్ట్ గారు అనేది ఇస్తారు. మనం చేసామా పక్కన పెడితే అదే. తర్వాత బడ్జెట్ల విషయం అవ్వచ్చు, మన బడ్జెట్ నచ్చకపోవచ్చు, డిజైన్ నచ్చకపోవచ్చు, కానీ ఫస్ట్ అయితే అది ఉంటుంది కాబట్టి హ్యాపీ, అది ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏ షో హిట్ అవ్వాలన్నా డైరెక్టర్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ జబర్దస్త్ దగ్గర నుంచి ఇప్పుడున్న డైరెక్టర్స్ వరకు మీకున్న ర్యాపో ఎలా ఉండేది? వాళ్ళు చెప్పిన పరంగా మీరు అందించే వాళ్ళ, లేదా మిస్కమ్యూనికేషన్ వచ్చేదా, ఎలా ఉండేది మీ మధ్య? ఇప్పటివరకే రాలేదండి ఆ, కమ్యూనికేషన్. వాళ్ళు ఇంకా నమ్మకం రమేష్ అన్న అయితేనే చేయగలుగుతాడు అనేది అదొకటి, అది హ్యాపీ. ఆ, ఫస్ట్ అంటే మా సంజయ్ గారు అండి. సంజయ్ గారు అప్పటికి ఆయన చాలా సీనియర్, నేను జూనియర్ని. ఉమ్, ఆయనతో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కూడా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్, కానీ ఆయన ఎప్పుడు అలా సపోర్ట్ చేసేవాడు. రమేష్ అవుతుందా అంటే అవుతుంది, అవ్వదు అంటే అవ్వదు. అలాగే తర్వాత ఆయనతోటి మేము ఒక 100-150 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయన బిజీ అయిపోయి వెళ్ళిపోతే, వాళ్ళ కింద అప్పుడు కొత్తగా టీము నితిన్ భరత్, సంతోష్, మేజర్ టీం వీళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, ఇంకా వాళ్ళ తర్వాత నితిన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నితిన్ భరత్ ఇద్దరు జోడీ ఉంటారు. ఉమ్, వాళ్ళు అన్న అంటే నాతో బాగా, ఎందుకంటే ప్రాప్స్ ఫస్ట్ వాళ్ళు ప్రాప్స్ చూసుకునేవాళ్ళు. ఆ ర్యాపో వల్ల నేను కూడా ఏంటంటే చెప్పంగానే ప్రాబ్లం చెప్పేసి, ఇది ప్రాబ్లం అవ్వదు, ఇట్లా అయితే అవుతుంది, ఇట్లా బాగుంటుంది అంటే వాళ్ళు కాన్సెప్ట్ అనగానే ఫస్ట్ వాళ్ళే పంపించేస్తారు. ఉమ్, మా ఒకళ్ళు డి అనుకోండి, ఉమ్, వెళ్ళి అన్నను కలవండి ఒకసారి అంటే వాళ్ళు వచ్చి చెప్తారు. ఓకే అయితే ఓకే కాకపోతే చెప్పేవాడిని, ఇది ఓకే కాదు, ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది జరగదు అని. అప్పుడు ఇంత డైరెక్ట్ ఓకే మంచి తీసేవాడు. art director ఎక్కడ దొరుకుతారు సార్? జేబులో నుంచి తీసి నేను చేసుకుంటాను అనే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్ బాబు? వాళ్ళకైనా మాకు ప్యాషన్ అంటే అది ఇష్టం అండి, ఆ వర్క్ ఒకటే ఇష్టం నాకు, అది ఒకటే వచ్చు. అది కాదు వేరే ప్రాణం దాంట్లోకి పోయినా వెళ్ళను. సరే అంతే, అదే చేస్తా చేసి చనిపోయే వరకు. చూపిస్తా అంటున్నారు రమేష్ గారు. అంతే, చేసి ఎందుకంటే చూపించిన రమేష్ నేను గారు. అలా చాలా చేశానండి. వాళ్ళు మారుస్తానంటే తర్వాత చూద్దాం, డబ్బులు వేసి ఇస్తారు ఎవరు, తర్వాత ఫస్ట్ అది మార్చేయండి, ఆ బ్యాక్డ్రాప్ బాగాలేదు కాబట్టి మార్చండి అంతే. 100% నేను అదే చెప్తాను మా వాళ్ళకి కూడా. రేపు మనం తక్కువ అంటే ఎవరికి తెలియదు. రేపు పొద్దున్న నా టార్గెట్ పొద్దున్న ఫ్లోర్లోకి రాగానే ఫస్ట్ ప్రోగ్రామ్ చూడ, ఫస్ట్ అయితే అదే సెట్టే చూస్తారుగా. ఇప్పుడు ఫ్లోర్లో రాగానే ఎవరు ఫస్ట్ ఇదే చూస్తాను, ఎట్లా సెట్ ఓపెన్ తర్వాత మనం ఏం మాట్లాడుకుంటాం అనేది వేరే విషయం. ఫస్ట్ వాళ్ళ యొక్క మూడ్ సెట్ చేస్తుంది, అది మంచిగా లేదనుకోండి అది ఇదవుతుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు మంచిగా లేకపోతే నన్నే అంటారు తప్ప ఎవరేసారా అంటే పలానా అంటే ఓకే అంటారు. కానీ అందుకని ప్రొడ్యూసర్ గారు డబ్బులు తక్కువ ఇచ్చారు కాబట్టి ఆయన అంతే చేశాడు అంటే కాదు కదా. ఏ డైరెక్టర్ తో కోట్లాడలేదా మీరు? అమ్మో అలాంటి నాకు పూరకాలు అంటే ఎప్పుడు లేదు. ఇంకా వాళ్ళు నేను కాదు అంటే నేను ఒక పొరపాటు సీరియస్ అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు తప్ప అలాంటిది ఎప్పుడు లేదు. సంజయ్ గారు లాంటి వాళ్ళు నాకు మంచి సపోర్టు. ఇంకా నితిన్ భరత్ వాళ్ళతో హ్యాపీగా అంటే ఫ్రెండ్లీగా ఉండేది. ఎట్లా అంటే అంత పెద్ద షో శ్యామ్ గారు కూడా మేనేజరు, డైరెక్టరు, నేను మేజర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఎవరు శ్యామ్ గారు కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. షూటింగ్ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుందని ఫస్ట్ రోజు వచ్చి చూసి అంత బాగుంది, జాగ్రత్త రమేష్ జాగ్రత్త చూసుకో, నితిన్ జాగ్రత్త చూసుకొని వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఇంకెప్పుడు రారు. మొత్తం మేము మా ఓన్గా నేను చేసుకున్నాం, ఎప్పుడు ఓన్ అనే చేసేవాళ్ళం. అంత పెద్ద ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు తెలియలా. అంటే నా డిపార్ట్మెంట్ నేను డీల్ చేస్తా, నా దగ్గర 150-200 మంది నేనే డీల్ చేసుకుంటా. మేనేజర్ డీల్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ప్రొడ్యూసర్ టెన్షన్ తీసుకున్నాం. మేము ఓన్ అప్పుడు ఎంప్లాయీగా ఉండేవాళ్ళం కాబట్టి మేము సొంతంగానే షో అనేది చేసుకునేవాళ్ళం. దాని మీద ప్రాఫిట్ ఆలోచించేవాడిని కాదు కదా. నేను నా జీతం నాకు వస్తుంది కాబట్టి వాళ్ళకి మంచిగా ఎదిగాలో చేసి పెట్టేవాడిని. వాళ్ళ తర్వాత సంతోష్ కూడా చేసిన తర్వాత పటాస్ సైజ్ చేసేవాళ్ళు, పటాస్ చేసేవాళ్ళు. వాళ్ళ తర్వాత బయటకు వచ్చే కూడా ఫస్ట్ నేను మా టీవీ రావడం కూడా కారణం సంతోషం. వాళ్ళు అతను ప్రొడక్షన్ చేసేటప్పుడు లేదు నేను రమేష్ అంతా చెప్పిన వాళ్ళు నమ్మరు కదా. ఇప్పుడు కొత్త ఛానల్ తీసుకుంటే అతను ఎవరు అతను చేస్తాడా అంటే మా తగ్గ క్వాలిటీ అతను ఇస్తాడా లేదు, మీరు ఎవరిని తీసుకోవాలి కుదరదంటే లేదు నేను చేయించుకున్నాను, ఫైట్ చేసి నన్ను ఎంటర్ చేస్తాను, లేదు రమేష్ అంతా మాకు కంఫర్ట్ ఆయనతో చేయించుకుని సరే ఓకే అని ఇచ్చారు. ఫస్ట్ సక్సెస్ ఒక దసరా ఈవెంట్ ఏదో చేసాం. ఇంకా దాని తర్వాత ఈ రోజు వరకు కూడా దేవుడి దేవల్ల కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఒకటంటే క్వాలిటీ లేకపోతే ఎవరు ఉంచుకోరు, అదొకటి పక్క. మన బిహేవియర్ కూడా కావాలి, మాట మంచితనం కూడా ఉండాలి.
మనం ఎంత పని చేసినా మాట తూలినా ఉంచుకోరు, ఎంత మంచిగా ఉన్నా పని లేవనా ఉంచుకోరు. రెండు బేస్ చేయాలి. మెయిన్ వర్క్, ఎప్పటికప్పుడు వర్కే మెయిన్ అండి. ఓ మాట ఉన్న పక్కన పెడితే క్వాలిటీ లేకపోతే ఎందుకు ఉంచుకుంటారు ఎవరు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4గోసారి వేరే వెళ్దాంలే అంటారు. వేరే వాళ్ళని చూడండి ఈయనకి వచ్చాం కదా అంటారు. లేదు తనకే ఏముండనేది అంటే అది నిలబెట్టుకోవడం కొంచెం కష్టమే. ఎప్పటికప్పుడు కష్టపడతా ఉండాలి. ఒక మంచి పర్సనాలిటీని ఈ రోజు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఏం లేదండి, మాట మంచితోటి మీ యొక్క దాన్ని ఏమంటారు సృజనాత్మకమైనటువంటి ఆ బ్రెయిన్ మాకు ఉన్నంత వరకు నాకు షోస్ అందించారు. నేను చేసినవి కూడా అంత గొప్పగా ఉండవండి. నేను అందరికి మెచ్చాలని ఏం లేదు. నేను కొంతమంది చేసి కొంతమంది నచ్చి కొంతమంది నచ్చవు. అందరినీ మెప్పించలేదు. నేను చేసిన కొంచెం ఆహా అని వాళ్ళు ఉన్నారు, కొంచెం లీడ్ గా ఉండేదేమో కానీ ప్రేక్షకులకు మాత్రం అది నచ్చింది, హిట్ చేసే కదా. మీరు చేసిన ప్రతి షో హిట్ షోనే ఆల్మోస్ట్ కదా, అన్ని హిట్ షోసే. సో ఫ్యూచర్ లో కూడా మీరు కూడా ఇక్కడి నుంచి ఇంకా ఎదిగి సినిమాల్లో కూడా వెళ్ళాలి, మంచిగా అక్కడ కూడా మేము చూడాలి రమేష్ గారిని అని మేము మనస్ఫూర్తిగా కంపల్సరీ చేస్తామండి. ఎవరు వద్దని అనుకోం కానీ అవకాశాలు రావాలి, అంత ఈజీ కాదు కదా. ఉన్నంత వరకు అయితే మేము చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి డోకా ఏం లేదు, మంచిగా ఉంది, హ్యాపీ. కాకపోతే సినిమాలో వస్తే నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫైనల్ అదే, అంతకు మించి ఏముంది. సో రైట్ అండి, స్క్రీన్ మీద కనిపించే నటీనటుల కష్టాలు అయితే ఎప్పుడు మేము యూట్యూబ్ ద్వారాను ఇంటర్వ్యూస్ ద్వారాను తెలుసుకుంటాం. కానీ మీలాంటి వాళ్ళు ఎట్లా పని చేస్తారు, ఎంత బాధలు పడి ఇన్ని డిపార్ట్మెంట్లు అండి, మేమనే కాదు పడి పైకి వస్తారు అనేది మీ మాటలు మీరు వచ్చి మాట్లాడితే గానీ మాకు తెలియదు. కానీ మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అని మా హిట్ టీవీ భావిస్తున్నాము. తప్పకుండా బయట ఉన్నాము, సినిమాకి వెళ్ళాలి, టీవీ నుంచి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. దట్ వాస్ అమేజింగ్ జర్నీ. నైస్ టు మీట్ యూ అండి. తప్పకుండా మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాళ చిట్ చాట్. తెలుసుకున్నారు కదా వాళ్ళ యొక్క బాధలు, సంతోషాలు అన్నీ కూడా మనతో చక్కగా షేర్ చేసుకున్నారు రమేష్ గారు. మరో పర్సన్తో, మరో బ్యాక్ బోన్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఈస్ శ్రీనా సైనింగ్ ఆఫ్.